వాక్యం ధ్యానించుకొని వేరే ప్రోగ్రాంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మీ బైబిల్ ఉందంట, తీసుకో బ్రో. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Jesus. Yeah, so Hebrews chapter 11 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదువుతాను. విశ్వాసమన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉండవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. చాలు, ఇంగ్లీష్ చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను. Now faith is the substance of things to be hoped for, the evidence of things that appear not. The verse 2, for by this the ancients obtained a testimony. And verse number 3, by faith we understand that the world was framed by the word of God, that from invisible things visible things might be made. సో వర్స్ 3లో కొంచెం డిఫరెంట్ స్క్రిప్చర్ ఉంది, అది తర్వాత నేను చెప్తాను. సో వర్స్ 1లో విశ్వాసం అనున్నది అంటే విశ్వాసం అంటే ఏంటి అనేది చెప్తున్నారు. అదేంటంట, నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. ఐ వాంట్ టు గివ్ యూ ద రెవల్యూషన్ లేటర్. థర్డ్ వర్డ్స్లో ప్రపంచములు లేక కిందేమిచ్చిండు యుగములు. సో అంటే జనరేషన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ప్రపంచములు లేక యుగములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవనియు అండ్ అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. బట్ ఇంగ్లీష్లో ఏమిచ్చాడు, దట్ ఫ్రమ్ ఇన్విజిబుల్ థింగ్స్ విజిబుల్ థింగ్స్ మైట్ బి మేడ్. అంటే మనకు కనిపించే ప్రతి ఒక్క పదార్థము కానీ, మనకు కనిపించే ప్రతి ఒక్క నిర్మించబడిన పదార్థాలు ఏవైనా కానీ అవి ఎక్కడి నుండి వచ్చాయంట, కనిపించలేని స్థలం నుంచి వచ్చాయంట. ఫర్ ఎగ్జాంపుల్, భూమి ఉంది, భూమిలో ఉన్న చెట్లు, భూమిలో ఉన్న రాళ్ళు, భూమిలో ఉన్న సమస్తము అవన్నీ మనకు శరీరానికి కనిపిస్తుంది. బట్ అది కనిపించేటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుండి వచ్చాయంట, కనిపించని స్థలము నుంచి వచ్చాయంట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్విజిబుల్ థింగ్స్. అంటే కనిపించని వాటి నుండి ఏమొచ్చాయంట, కనిపించేటివి వచ్చాయంట. అంటే నీ జాబ్, నీ బిజినెస్, నీ మనీ ఆర్ ఎల్స్ ఎనీథింగ్, అంటే నీ శరీరకంగా ఏమైతే కనిపిస్తుందో, శరీరకంగా అన్నీ ఏవైతే మీ దృష్టికి కనిపిస్తుందో అవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయంట. అంటే చెప్పాలా అందరం, అంటే చెప్పాలా, కనిపించని ఒక ప్రదేశం ఆర్ ఎల్స్ కనిపించని వస్తువుల నుండి అప్టైన్ అయింది, అది రావటం జరిగింది. సో ఇప్పుడు మనకు కనిపించే వస్తువులు ఏవైనా ఉన్నాయనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డ్రీమ్స్ వస్తాయి. ఒక బైక్ కొన్నట్టు, ఒక కారు కొన్నట్టు. ఆ కారు నీ ముందు లేదు ప్రస్తుతానికి, బట్ నీ కళ వస్తుంది. ఆ కళలో ఏం కొన్నట్టు, ఒక కార్ లేకపోతే ఇల్లు కొన్నట్టు. ఆ ఇల్లు నీ ముందుందా, లేదు, బట్ కళ వస్తుందా రాదా? అంటే ఇక్కడ దేవుడు ఆ ఇల్లు ఇచ్చే ముందు ఎక్కడి నుండి వస్తుంది అన్నట్టు మనం గ్రహిస్తున్నాం. కనిపించనివి అంటే శరీరకంగా ఆ ఇల్లుని చూడలేవు, అది ఎక్కడ చూస్తున్నావు, ఆత్మీయంగా చూస్తున్నావు. నిద్రపోయినప్పుడు కళలో ఆత్మ నేత్రాలతో ఏం చేస్తున్నావు, ఆ దేవుడిచ్చే ఆ ఇల్లు, దేవుడిచ్చే ఆ కారు ఏదైతే ఆశీర్వాదం ఉందో ఆశీర్వాదాన్ని ఆత్మీయ నేత్రాలతో చూస్తున్నాం. సో ఆత్మీయత నేత్రాలతో చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత ఏం చేస్తున్నాం, గ్రహించుకొనుచున్నాము. లైక్ బై ఫెయిత్ వీఆర్ పర్సీవింగ్ థింగ్స్. అంటే విశ్వాసం చేత ఏం చేస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఏం గ్రహిస్తున్నాము, ఏవైతే ఈ వస్తువులు ఉన్నాయో, ఏవైతే నీ శరీరానికి కనిపించే వస్తువులు ఉన్నాయో, నీ ఆహారం కావచ్చు, నువ్వు వేసుకున్న బట్ట కావచ్చు, నువ్వున్న ఇల్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు సంపాదిస్తున్న డబ్బులు కావచ్చు, పేపర్ మనీ ఆర్ డిజిటల్ ఏదైనా కావచ్చు, అది ఎక్కడి నుండి వస్తుందంట, ఎక్కడి నుండి వస్తుందంట,
ఆత్మ సంబంధమైన విషయాల నుండి, లేకపోతే కనిపించనిది అదృశ్యమైన ఒక స్థలం నుంచి వస్తుందంట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని రక్షించి మీ ఆత్మను ఎక్కడ పెట్టాడు? ఎక్కడ? నీ స్థలము ఎక్కడుంది? ఆయనతో కూర్చుండబెట్టి ఉన్నాడంట. ఇప్పుడు దయచేసి కొంచెం యాక్టివ్గా ఉండండి. అదే వర్డ్స్ ఏడు ఉంటుందంటే ఐ థింక్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 చాప్టర్ 2:7. యా. ఇప్పుడు బాప్తిజం అనడం ఏంటి? మనం చెరువులో ముంచుతాం. చెరువులో ముంచినప్పుడు నీ పాపం అనేటివి దాంట్లో ఉంటాయి. లేస్తున్నప్పుడు ఎవరితో నువ్వు లేస్తున్నావు? క్రీస్తుతో. ఇప్పుడు వాక్యం మళ్ళీ చదవండి. ఆయనతో కూడా ఏం చేశాడు దేవుడు మనల్ని? ఆయనతో కూడా అంటే ఎవరితో? యేసుక్రీస్తుతో కూడా మనల్ని బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయనతో పాటు మనల్ని లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు పరలోకం అంటే నథింగ్ బట్ అనదర్ వరల్డ్. పరలోకం అంటే పైనున్నది కాదు, అనదర్ వరల్డ్. అది పర అంటే ఏంటి? వేరేది. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. పరలోకం అంటే పైన ఉంటుంది అనకండి. పర అంటే వేరేది. ఇట్స్ ఎ స్పిరిచువల్ వరల్డ్ అది. సో ఇప్పుడు దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే మిమ్మల్ని? పరలోకము అంటే ఈ భూలోకము కాని లోకంలో ఏం చేశాడు? మిమ్మల్ని కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఆ లోకం ఏంటది? అదృశ్యమైన లోకం. ఏంటి ఆ లోకం? ఇప్పుడు అది అదృశ్యమైన. సో ఆ వరల్డ్ అనేది స్పిరిచువల్ వరల్డ్. అది నీ శరీర కళ్ళతో చూడగలుగుతావా? చూడలేవు. అంటే ఇప్పుడు ట్రై టు అండర్స్టాండ్. నీకు రావాల్సిన ప్రతి బ్లెస్సింగ్ ఏదైతే శారీరకంగా ఉందో అది ఎక్కడుంది? ఫస్ట్ ఎక్కడుంది? అది ఆత్మీయలో, లేకపోతే పరలోకంలో, అనదర్ వరల్డ్లో ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నిన్ను బాప్తిజం తీసుకున్నప్పుడు క్రీస్తుతో పాటు నిన్ను లేపి ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే ఇప్పుడు ఐ వాంట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. నీకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు రావటానికి ఏవైతే శరీరపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ ఎక్కడి నుండి రావాలి? దాని సోర్స్ ఏంటి? ఒక స్థలం. ఇప్పుడు నీ ఆత్మ ఎక్కడుంది? ఏ స్థలములో నుంచి అయితే ఆశీర్వాదాలు శరీరకంగా విడుదల అవ్వాలో ఆ స్థలములో దేవుడు నిన్ను పెట్టాడండి. సో ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పిన ఈ వర్డ్? అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? నేను మళ్ళీ చెప్తాను, అందుకే యాక్టివ్గా ఉండండి ప్లీజ్. ఫర్ ఎగ్జాంపుల్, మనీ, డబ్బులు ఉన్నాయి. డబ్బులు శరీరమైనవా ఆత్మీయమైనవా? శరీరం. ఇవి ఎక్కడి నుండి వస్తాయి? వాక్యం ఏం చెప్తుంది? అదృశ్యమైనవి అంటే శరీర సంబంధమైనవి కానీ దృశ్యమైనవి అంటే కనిపించే ప్రతి వస్తువు ఎక్కడి నుండి వస్తాయి? దాని సోర్స్ ఏంటి? కనిపించని స్థలం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు ఏ స్థలములో నుంచి అయితే కనిపించే వస్తువులు ఏవైతే ఉన్నాయో, కనిపించే స్థలం నుంచి ఏవైతే వస్తున్నాయో, ఆ కనిపించని స్థలములో దేవుడు నీ ఆత్మను ఏం చేశాడు? ఇప్పుడు అక్కడ పెట్టాడంట. ఎందుకు అక్కడ పెట్టాడు? డామినియన్ చేయడానికి, అంటే అధికారం అనేది చూపించడానికి. అంటే శరీరపరముగా ప్రైమ్ మినిస్టర్ అయినా, శరీరపరంగా ఒక బిజినెస్ అయినా, శరీరపరంగా ఒక కంపెనీ అయినా, ఆ కంపెనీ ఎక్కడి నుంచి వచ్చింది? అదృశ్యమైన స్థలములో నుంచి వచ్చింది. ఇప్పుడు అదృశ్యమైన స్థలంలో ఎవరున్నారు? నువ్వు, నేను ఉన్నావు. ఇప్పుడు అదే స్థలం నుంచి ఆ కంపెనీ కంట్రోల్ చేయొచ్చా లేదా? బట్ చేయలేకపోతున్నావు. అదే స్థలం నుంచి నీ మనీని కంట్రోల్ చేయొచ్చా లేదా? బట్ చేస్తున్నామా? అదే స్థలం నుంచి నీ బిజినెస్ని కంట్రోల్ చేయొచ్చా లేదా? బట్ చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నారు? ఇది ఆన్. ఎంతమంది చేస్తున్నారు? నేను చెప్పింది ఫస్ట్ అర్థమైందా? ఈ స్ట్రాటజీ, ఫార్ములా ఎంతమందికి అర్థమైంది చెప్పండి. ఇది అర్థమైతే నీకు కరెక్ట్గా తెలుస్తుంది నీ బ్లెస్సింగ్ అనేది అసలు ఎందుకు రావట్లేదు పక్కన పెట్టండి. అసలు బ్లెస్సింగ్ దానికి సోర్స్ ఏదో ఆ సోర్స్లోనే నిన్ను నిలబెట్టించింది దేవుడు. అర్థమవుతుందా? సో ఆ బ్లెస్సింగ్ శరీరకంగా రావటం కోసం ఫస్ట్ ఆత్మీయంగా పుడుతుంది. ఏ స్థలములోనైతే పుడుతుందో ఆశీర్వాదము, ఆ స్థలములో నిన్ను పెట్టాడంట. ఎందుకు పెట్టిండో యేసు ప్రభు నిన్ను ఆ స్థలంలో? ఏం చేయడానికి? జెనసిస్ చాప్టర్ 1 verse number 28. వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా
ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. లాస్ట్ ఏంటంటే అదే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఏంటి నిందించడం కూడా అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. ఇంకేం చేస్తలేదు. ఇప్పుడు మళ్ళీ చదవండి ఒకసారి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించారా లేదా? మనుషులు టెక్నాలజీ పెరిగిందా లేదా? అన్నీ అయిపోతున్నాయి. నెక్స్ట్ అభివృద్ధి పొంది ఏం చేస్తున్నారు? అభివృద్ధి పొందారా లేదా? జ్ఞానయుక్తంగా శరీరపరమైన ఆరోగ్యం రూపంలో పొందారు. రైట్. నెక్స్ట్ విస్తరించారా లేదా? దేశాలు అయిపోతున్నాయి, మనుషులందరూ పెరిగిపోతున్నారు. రైట్. భూమిని నిందిస్తున్నారా లేదా? దాని విషయంలో ఫస్ట్ ఉన్నారు. రైట్. నెక్స్ట్ ఇది మాత్రం జరగట్లేదు. లోపరుచుకోవడం ఏంటి? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను కార్ని క్రియేట్ చేశాను. ఆ కార్లో వెళ్తున్నప్పుడు నా లైఫ్కి గ్యారంటీ లేదు. ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఒక వెహికల్ కొన్నా, బైక్ కొన్నాను. ఆ బైక్ మీద వెళ్తున్నప్పుడు నా లైఫ్కి గ్యారంటీ లేదు. సో బైక్ని ఎవరు క్రియేట్ చేశారో, కార్ని ఎవరు క్రియేట్ చేశారో, ఆ కార్ క్రియేట్ చేసిన వ్యక్తి నీ లైఫ్కి గ్యారంటీ ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. సో ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఆ అదృశ్యమైన ఒక జ్ఞానం, అదృశ్యమైన స్థలములో నుంచి ఈ దృశ్యమైనది వచ్చింది. ఆ కార్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడ గాడ్ ఏమంటున్నాడు? లోబర్చుకొనుడి అంటే మీనింగ్ దట్ డామినేట్. దాన్ని ఎగ్జాక్ట్ వర్డ్ పరిపాలించటం కాదు. లోబర్చుకోవడం అంటే ఇంకా వశపరచుకోవడం కాదు. ఇంకా తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది, డొమినియన్ అంటే ఏంటంటే అది అధికారమే, బట్ దాని మీద ఒక ప్రభుత్వం చేయడం అన్నమాట. హక్కు కాదు, పెత్తనం లాగా. లైక్ ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనల్ని పరిపాలిస్తుంది. అది చెప్తే వినాలా, వినకపోతే వినేటట్టు చేస్తుంది. అవునా కాదా? ప్రైమ్ మినిస్టర్ మోడీ 2000 నోట్లు తీసేసాడు. లేదు నాకు చెప్తుందంటే ఒప్పుకుంటారా? ఆయన చెప్తే కావాలంతే. దాని ఏమంటారు? డొమినియన్ అంట. సో నేను నా వల్ల నేను పాటించానంటే పాటించేటట్టు చేస్తాడు. అది డొమినియన్ అంటే. సో ఇప్పుడు యాక్చువల్గా డొమినియన్ శరీరపరమైన వ్యక్తులు చేస్తున్నారు. ఎవరు చేయాలి యాక్చువల్గా? సోర్స్ ఎక్కడుండి వస్తుంది ఆ ఒక పవర్స్కి? అదృశ్యమైన యొక్క స్థలమే సోర్స్. ఇప్పుడు అదృశ్యమైన స్థలంలో దేవుడు ఎవరిని పెట్టాడు? మనం ఏం చేస్తున్నాం? నిన్న టెస్టిమోనీ ఏం చెప్పింది? ఒక ఆమె 10 సంవత్సరాల నుంచి లైసెన్స్ లేకుండే, దట్స్ వాట్ సర్టిఫికెట్ లేకుండే 10 సంవత్సరాలు ట్రై చేశారు, ప్రేర్ చేయలేదు. బట్ ఒక్కసారి ప్రేర్ చేశారు, 10 సంవత్సరాలు రాని సర్టిఫికెట్ వచ్చింది. ₹1,00,000 కట్టినా రాదంట, అది ఇంకెన్ని కట్టినా రాదంట. బట్ వచ్చిందా రాలేదా? అంటే వీళ్ళు ఏం చేశారు? స్పిరిచువల్గా ప్రే చేయడం అంటే అర్థం ఏంటి? అదృశ్యమైన వాటి స్థలంలోకి వెళ్ళి ప్రార్థించారు. ఇక దృశ్యమైన వాటిని అనేది కల్పించింది. సో అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తే ఏమైంది? ఇక్కడ సర్టిఫికేట్ ఏవైతే కనిపించే, మన కళ్ళ కనిపించేది ఉందో అది విడుదలైందంట. విడుదల అవ్వడానికి వీళ్ళు ఏం చేశారు అంటే, ఆ ప్రేయర్ అంటే ఏంటి ఎగ్జాక్ట్ మీనింగ్? అదృశ్య స్థలం అంటే యాక్చువల్గా ఆ సర్టిఫికేట్ విడుదల అవ్వడానికి డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళంతా పరికరాలు పక్కన పెడితే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? వాక్య ప్రకారంగా చూస్తే ఎవ్రీథింగ్ విచ్ ఈజ్ ఇన్ ద విజిబుల్, నీకు కనిపించే ప్రతి వస్తువు ఎక్కడి నుండి వస్తుందంట? కనిపించని స్థలము నుంచి వస్తుందంట. అంత ఫెయిత్, అంత డొమినియన్ పవర్ అనేది నీకు నాకు దేవుడిచ్చాడు. బట్ ఎందుకు పని చేయట్లేదు? బికాస్ ఆఫ్ ఫెయిత్. ఇక్కడ ఏమంటున్నాడు? గ్రహిస్తున్నాము అంటున్నాడు. ఏమంటున్నాడు అది ఆ వాక్యంలో 11:3లో? దానిని బట్టి ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొని. దేని చేత గ్రహించుకోవాలా? దేర్ ఆర్ మెనీ టెస్టిమోనీస్ అండ్ చర్చ్లో టెస్టిమోనీస్ చాలా ఉన్నాయి. మన భువంది ఒక టెస్టిమోనీ. ఆయనకి ఫస్ట్ ఎడబడింది జాబు చెన్నై, బెంగళూరులో పడింది. అపాయింట్మెంట్ వచ్చేసింది, స్టాంప్ వేసేసారు. వాళ్ళు పద్మకు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు. యాక్చువల్గా కంపెనీని కంట్రోల్ చేసేది స్పిరిచువల్ రిలమ్. ఆ రిలమ్ని నేను కంట్రోల్ చేస్తాను బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇప్పుడు ఆ ప్లేస్లో వాళ్ళు ఫెయిత్ పెట్టారు. మళ్ళీ ఫెయిత్ లేకపోతే కూడా కాదు, వాళ్ళు ఫెయిత్ పెట్టారు కనుక అదృశ్యమైన స్థలములోకి వెళ్ళి ఏం చేశాను? పలికాను, లెట్ ఇట్ కమ్ టు ద హైదరాబాద్ అని.
ఎవరి మనసు ఎట్లా మారేదో నాకు సంబంధం లేదు. ఇట్ విల్ కమ్ టు ద ఫస్ట్. అంటే ఆ మిరకిల్స్ అవ్వడానికి సింపుల్ థింగ్ ఏంటి? ఏ స్థలములోకి వెళ్ళాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే స్పిరిచువల్ పీపుల్ కెన్ హ్యాండిల్ ఫిజికల్ థింగ్స్. ఏ శరీర విషయాలైనా కానీ హ్యాండిల్ చేయాలంటే స్పిరిచువల్ పీపుల్తోనే సాధ్యమవుతారు. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి స్పిరిచువల్గా ఎదగకపోవడం వల్ల నీ శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆగిపోతాయా లేవా? దిస్ ఈజ్ సింపుల్ రీజన్. ఎందుకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి? ఆర్ఎల్స్ ఎందుకు అవి దాంట్లో మనం వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎక్కడుంది ప్రాబ్లం? ఎర్రర్ ఎంఆర్ఓ దగ్గర ఉందా? లేకపోతే ఐఏఎస్ కలెక్టర్ దగ్గర ఉందా? చీఫ్ మినిస్టర్ దగ్గర ఉందా? ప్రాబ్లం ఎక్కడుంది? అదృశ్యమైన స్థలములో. ఆ స్థలములోకి వెళ్ళి పలికితే ద థింగ్స్ విల్ బి విజిబుల్. చాలామంది కళలు వస్తాయి, ఎంతమంది నెరవేర్చబడలేదు? అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీవన్. నీకు మంచి ఇల్లు కనిపించింది కళలో, కనిపించి 10 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా ఇల్లు నువ్వు కట్టట్లేదు. ఎందుకు? వాట్స్ అన్ ఎగ్జాక్ట్ రీజన్? ఫెయిత్ లేదు. ఇట్స్ గుడ్. తర్వాత దృశ్యమైన వాటి విధానంలో ఆధారపడుతున్నావు. ఇల్లు కట్టాలంటే సిమెంట్ కావాలి, ఇల్లు కట్టాలంటే డబ్బులు కావాలి, ఇల్లు కట్టాలంటే ఇంకా ఆస్తి కావాలా, డబ్బులు జమ చేసుకో. దృశ్యమైన వాటి విధానాన్ని బట్టి దృశ్యమైనవి రావు. అది అన్యులకి వస్తుంది. అన్యులు కూడా ఏం చేస్తారు? వాళ్ళు మన ఆత్మీయతను వాడుకొని వాళ్ళు ప్లస్ అవుతారు. సో యాక్చువల్గా మనం ఏం చేయాలా? దాని మీద ఆధారపడకుండా ప్రేయర్ ఆర్ ఎల్స్ ఎగ్జాక్ట్ ప్రాసెస్తో అదృశ్యమైన స్థలములోకి వెళ్ళి ప్రార్థన చేయాలి. ద థింగ్స్ విల్ బి మేడ్ విజిబుల్ టు యూ. ఏ కళ, ఏ దర్శనములోనైతే నీకు దేవుడు శరీర సంబంధమైనవి చూపించాడో ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్. ఎవరికి పాసిబుల్ అవుతుంది ఇప్పుడు? అది ఏ పర్సన్స్కి పాసిబుల్ అవుతుంది? వాస్తవానికి అందరం ఎక్కడున్నాం? అదృశ్యమైన స్థలములోనే ఉన్నాం. కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? అందరం బాప్తిజం తీసుకున్నామా లేదా? తీసుకున్నాం. అంటే ఎక్కడున్నట్టు మన ఆత్మ? క్రీస్తుతో కూడా పరలోకం. మీనింగ్ దట్ ఎక్కడుంది? అదృశ్యమైన స్థలములోకి మన ఆత్మ అప్పుడే వెళ్ళిపోయి బాప్తిజం తీసుకున్న రోజే, ఆర్ఎల్స్ యేసు ప్రభును నువ్వు మనసులో అంగీకరించిన రోజే నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దేవుడు ఆయనతో పాటు ఆ అదృశ్యమైన స్థలములోకి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు మళ్ళీ చేయలేకపోతున్నాం? ద ఫస్ట్ రీజన్ మనం ఏమని చెప్పగలుగుతున్నాం? ఫెయిత్ లేనందుకు. ఫెయిత్ ద్వారా ఏం చేయాలని గ్రహించాలి. మరి ఫెయిత్ అంటే ఏంటి? అందుకే వర్డ్స్ 1లో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు రివర్స్ చేద్దాం మనం. వర్డ్స్ 1లో విశ్వాసం అంటే ఏంటి అని చెప్తున్నాడు. వెయిట్, కామా ఉంది అక్కడ. అంటే ఆగండి. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఎలా అర్థం? ఎవరైనా చెప్పగలుగుతారు? ఈ చిన్న అండర్లైన్కి ఎవరైనా చెప్పగలుగుతారు? గివ్ ద మైక్. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అందరికి అర్థమైంది కదా. దీనిని బట్టి ఫెయిత్ ఏంటి? ఎందుకు చాలామంది విజిబుల్ అవ్వట్లేదు? చాలామందికి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, బెటర్ టు వాళ్ళకి కలవడం మంచిది, ఇది చేస్తే మంచిది. డబ్బులు ఉన్నాయా అంట, ఇల్లు కట్టుకోవాలంటే మా డబ్బులు ఉన్నాయా అంట. యాక్చువల్లీ నేను ఏమనాలా? కడతారని చెప్పాలా. కానీ ఏమంట? ఎందుకు? నేను ఆధారపడుతున్న లోకం మీద మీ విశ్వాసం లేదు కనుక. సో నేను నన్ను బట్టి పని చేయొద్దు, అది ప్రిన్సిపల్ కరెక్ట్ కాదు. దేవుడు ఆయనను బట్టి పని చేస్తే లోకమే ఉండదు. దేవుడు దేని బట్టి పని చేస్తున్నాడు? నీ అండర్స్టాండింగ్, నీ విశ్వాసాన్ని బట్టి. దేవుడు ఆయనను బట్టి పని చేస్తే నువ్వు ఉంటావా? ఫస్ట్ ఆయన లెవెల్లో నీ దగ్గరికి వస్తే ఉంటావా? చచ్చిపోతావు. చచ్చిపోడు కాదు, బూడిదైపోతావు. ఆయన నీ దగ్గరికి రావాలంటే ఏ లెవెల్లో వస్తాడు? నీ లెవెల్లోనే వస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ప్రాఫిట్గా పనిచేయటం. ఇప్పుడు నీ లెవెల్ని బట్టి, నీ అండర్స్టాండింగ్ని బట్టి, నువ్వు నా మీద పెట్టుకున్న ఫెయిత్ని బట్టి నేను పనిచేస్తాను. ఎందుకు? లైక్ ద మోస్ట్ ఆఫ్ ద ఫారినర్స్కి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మిరాకిల్స్ జరుగుతాయి. మన వాళ్ళకి ఎందుకు జరగదు? మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ. ఎందుకు జరగదు? ఫెయిత్ అనేది కరెక్ట్గా అంత లెవెల్స్లో, అంటే ఫెయిత్ ఉంది కానీ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అనేది మనం పెట్టలేకపోతాం. బికాస్ శరీరం అయినది నీ ముందు ఉంది కనుక, వాళ్ళకి శరీరం అయినది లేదు కనుక అదృశ్యమైన వాటి మీద ఫెయిత్ పెట్టగలుగుతున్నాం. సో దట్ వాళ్ళకి అన్ని విజిబుల్స్ అవుతాయి. ఒక్క వర్డ్ చెప్తే ఎంత ఆస్తి అయినా ఒకటే రోజులో డాలర్స్ రూపంలో వాళ్ళకు వచ్చేస్తాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ దేని మీద ఫెయిత్ పెట్టారు వాళ్ళు? అదృశ్యమైన ఒక ప్రవక్త ఆత్మ మీద ఫెయిత్ పెట్టారు. మనం ఎక్కడ పెడతాం? ప్రవక్త ఒక శరీరాన్ని మీద ఫెయిత్. అది కాదు. హల్లెలూయా.
హల్లెలూయా. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు కీప్ అటెన్షన్ ఫర్ దిస్ వర్డ్. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. సో ఇది ఎగ్జాక్ట్గా ఎవరైనా అండర్స్టాండ్ చేసుకొని చెప్పండి. మైక్ ఇవ్వండి ఎవరైనా. ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఆన్సర్స్. చెప్పొచ్చు, మీ ఒపీనియన్ చెప్పొచ్చు, మీ యొక్క లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ తెలుస్తుంది కదా, చెప్పొచ్చు. ద ఫెయిత్ ఈస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ టు బి హోప్డ్ ఫర్. ఆలోచించండి ఫస్ట్. అవును, ఏదైనా గాడ్ చేస్తాడు అని మనం డిసైడ్ అయినామంటే కంపల్సరీ అది అయ్యేదాకా వెయిటింగ్ చేయడం. నిరీక్షింపబడటం అంటే వెయిటింగ్ కాబట్టి అవుతుంది అని చేతిలో ఉండడం. ఓకే. గోల్ మీద డిసిషన్. మధ్యలో ఎన్ని అవరాధాలు వచ్చినా ఆ ఫేత్ అనేది తగ్గకుండా వెయిట్ చేయాలి. అది కూడా గాడ్ చేస్తాడు. ఆలోచించండి ప్లీజ్. నీ మనసుకు కొంచెం, నీ మైండ్ని, వాక్యంని పెట్టుకోండి. అన్ని పనికిరాని అన్ని పక్కనే తీసాను ఫస్ట్. చెప్పండి. నిరీక్షణ అనే విషయం, ఏదైతే విషయాలు జరగలేదో వాటిపైన మనం నిరీక్షణ పెడతాం. ఒకవేళ జరుగుతాయి అని మనకు కన్ఫర్మ్ ఉంటే దానికి నిరీక్షణ మనకు అవసరం లేదు. సో ఇక్కడ ఫెయిత్ అనేది సబ్స్టెన్స్ ఆఫ్ ద థింగ్స్ హోప్డ్ ఫర్. అంటే ఫస్ట్ నిరీక్షణ అంటే మనం ఏదైతే జరగలేదో జరగబోతుందని మనం విశ్వసిస్తున్నాం. అంటే కాన్సెప్ట్ ఉంది, తెలిసింది, మనకి అండర్స్టాండింగ్ ఉంది. సో అది జరగబోతుంది అనే విషయం మీద మనం నిరీక్షణ పెడుతున్నాం. సో ఇక్కడ ఫెయిత్ ఉంది అంటే ఆ యొక్క నిరీక్షణ బట్టి మనకి ఫెయిత్ వస్తుంది. అంటే ఇక్కడ చెప్తున్నారు కదా, సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్. నిరీక్షణ ఉంది కాబట్టి విశ్వాసం ఉంది. నేనేమంటున్నా అంటే ఒకవేళ విశ్వాసం, ఫెయిత్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ దట్ ద థింగ్స్ ఆర్ హ్యాపీనింగ్. ఓకే, యా, గుడ్. మైక్ ఇవ్వండి. ఆయన మైక్లో చెప్పు. తెలుస్తుంది అంట. ఉన్నాం, అందరం ఉన్నాం, బాప్తిజం తీసుకున్నాం, అందరం ఉన్నాం. నిరీక్షణ అనేది వేటి మీద పెడతామంటే ఏవైతే మనకి జరుగుతాయి అని మనకి తెలుస్తుందో వాటి మీద నిరీక్షణ. ఒకవేళ ఖచ్చితంగా జరుగుతుంది అంటే మనం నిరీక్షించం, దానికోసం అవసరం లేదు నిరీక్షణ. సో నిరీక్షణ అనేది ఏవైతే జరగవు అని అనుకుంటున్నామో, జరగాలని ఆశిస్తున్నామో దాని మీద నిరీక్షణ పెడుతున్నాం. సో ఇక్కడ ఈ యొక్క వచనాన్ని బట్టి విశ్వాసం అనేది ఆ నిరీక్షణ మనం దేనికైతే పెడుతున్నామో అవి జరుగుతాయనే వాటికి రుజువే విశ్వాసం.
అర్థమైందా? మైక్ చిన్న లే లే ఆ సిస్టర్కి మైక్ జరా మైక్ ఇస్తాను నీకు చెప్పండి సిస్టర్. విశ్వాసం ఏముంది అంటే నమ్మకమైనది, నిరీక్షణకు ఎదురు చూసే వాటి యొక్క నిజ స్వరూపం అంటే అసలైన రూపం అనేది అదృశ్యమైనది. అదృశ్యమైనది అంటే కనపడింది. ఓకే వాటికి రుజువైనది. రుజువు అంటే నిజమైనది. ఓకే. సో నిజస్వరూపం అనేది వాస్తవానికి బాగా చెప్పారు. నిజస్వరూపం అనేది కనిపించదు, నిజస్వరూపం అనేది అదృశ్యమైనది, కాబట్టి దానికి నిరీక్షణ కావాలి. గుడ్ అండర్స్టాండ్, వెరీ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకోరైనా? చెప్పు రాజశేఖర్, చెప్తాను కదా, చెప్పు. మనం దేని గురించి అయితే నిరీక్షిస్తున్నామో వాటిని అంటే నార్మల్గా ఒక ఫిజికల్ థింగ్ ఇట్లా చూస్తాం కదా, విశ్వాసంతో దాన్ని విశ్వాసం అంటే ఏంటిది అనేది క్వశ్చన్. మనం ఇట్లా నార్మల్గా ఎగ్జాంపుల్ కెమెరా చూస్తున్నావా? రైట్, చెప్పు. విశ్వాసంతో దాన్ని ఈవెన్ లేకపోయినా దాన్ని చూడడం అది లేదు, లేదు, బట్ నువ్వు చూస్తున్నావు. దాన్ని చూడడం అంతే. నువ్వు చెప్పింది అంతేనా, ఇంకేమైనా చెప్తావా? చెప్పండి. అంతే. సో వాట్ ఈజ్ సేయింగ్ దట్ అక్కడ లేదు, బట్ ఉంది అని నువ్వు చూస్తున్నావు. మీనింగ్ దట్ నువ్వు నమ్ముతున్నావు సంథింగ్ ఉంది, బట్ అక్కడ లేదు. అంటే లేదంటే శరీరపరంగా లేదు, బట్ ఆత్మీయంగా ఉంది. ఓకే, గుడ్, వెరీ గుడ్. చెప్తావా? ఇంకోటి చెప్తారా? ఎనీవన్? యా, చెప్పు. నిరీక్షణకి జనరేట్ చేసేదంటే క్రియ ప్రాబ్లం. నిరీక్షణ, ఓకే. అంటే ఇప్పుడు క్రియ లేకుండా విశ్వాసం మృతం అని ఎట్లాగో నిరీక్షణ నువ్వు పెట్టుకున్నావు అనేదానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ నీకు ఒక జాబ్ ఇస్తాడు అనేది ఉంది. సో అది ఇంటిమేషన్ తెలుసు, గమ్యం తెలుసు, కానీ ఎట్లాగే ఇస్తాడు అని క్రియ లేకుండా అట్లనే ఉంటే అది నెరవేర్చబడదు కాదు. అంటే ఎట్లా గాడ్ ఇస్తాడు కాబట్టి మనము దాని తగ్గట్టుగా నడిచేవాడు పరిగెత్తే వీళ్ళు అది నట్లు ఎట్లాగో మన ప్రిపరేషన్ అట్లా ఉండాలి. సో క్రియనే కదా. ఓకే, సో నిరీక్షింపబడటం అంటే క్రియ అని చెప్తున్నాం. అంటే ఫెయిత్ మొత్తం కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి? క్రియను చేయడమే మనం చేస్తున్నది ఏంటంటే విశ్వాసించాలి. ఓకే, క్రియనే విశ్వాసాన్ని చూపిస్తుంది. క్రియ ద్వారా చూపించడం విశ్వాసం. విశ్వాసం ఉంది నాకు. ఓకే, సో అది నిరీక్షణకి గుర్తు. ఓకే, ఇది ఏంటంటే ఈ అదృశ్యమైన వాటి యొక్క నిజస్వరూపం అనేది క్రియ. ఓకే, ఫిజికల్ కనవాలంటే ఇది విశ్వాసం అనేది అదృశ్యమైనది కదా, క్రియ అనేది దృశ్యమైనది కనబడేది. సో క్రియ అనేది విశ్వాసం కాదు, కనబడే విశ్వాసం. ఓకే, రైట్. ఇది ఎంతమందికి అర్థమైంది కాన్సెప్ట్? ఓకే, సో ద ఓవరాల్ కంక్లూజన్గా వాట్ ఈస్ సేయింగ్, క్రియ చూపించడమే ఫెయిత్ ఉన్నట్టు, అంతే కదా. సో క్రియ చేస్తున్నాడంటే ఏమున్నట్టు అతనికి? ఫెయిత్ ఉన్నట్టు. సో ఫెయిత్ ఉన్నవాడు మాట్లాడగలుగుతాడు, ఫెయిత్ లేనివాడే ఫెయిత్ లేకుండా మాట్లాడతాడు. మీనింగ్ దట్ ఫెయిత్ లేకపోతే ఫెయిత్ లేనట్టుగా మాట్లాడతాడు, ఫెయిత్ ఉంటే మాటలు వేరే ఉంటాయి. మీనింగ్ దట్ క్రియలు చేస్తుండడమే విశ్వాసం అని చెప్తున్నాను. రైట్, ఇంకోరైనా చెప్తా కాన్సెప్ట్ చెప్తా. ఓకే, క్రియ చేస్తున్నప్పుడు అది మ్యాండేటరీ కాదు, నువ్వు చెప్పిన కరెక్ట్. సో సమ్ టైమ్స్ క్రియ చేస్తున్నప్పుడు నువ్వు అన్నట్టు ప్రయత్నిస్తున్నట్టు కూడా అనొచ్చు. సో ప్రయత్నం చేసేవానికి అద్భుతాలు అవ్వవు, బికాస్ ప్రయత్నిస్తుంది కాబట్టి.
కాబట్టి అది చూడలేము, ఆ క్యాపబుల్ మనకి లేదు. ఎక్కడ ఉండిపోయాము? నిరీక్షణ దగ్గరే ఉండిపోయాము. ఎక్కడ ప్రార్థన చేశాము, నిరీక్షణ కలిగి ఉన్నాము, ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. ఆ ఇల్లు ఎందుకు కట్టేస్తారంటే వాళ్ళకి విశ్వాసం అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి. వాడికి ఇల్లుకి కట్టడానికి ఫెయిత్ అవసరమా? లేదు. ఇప్పుడు నువ్వు చెప్పేది అట్లా, అన్న చెప్పేది ఏంటి? ఇల్లు డబ్బులు లేనోడికి ఫెయిత్ ఉంటుంది. ఎందుకు? డబ్బులు లేవు. హౌ కెన్ యూ కన్స్ట్రక్ట్ ద హౌస్ వితౌట్ మనీ? సో దట్ ఈ నీడ్ ఫెయిత్. బట్ అది కరెక్టే, ఇది కరెక్టే, బట్ అండర్స్టాండింగ్ చేసుకోండి. కానీ ఇల్లు కట్టే విధానంలో అవసరం లేదు అతనికి. మీనింగ్ ఇప్పుడు అదృశ్యమైనవి లేవు అతనికి, అదృశ్యమైనదే ఉంది. దృశ్యమైనది ఉంది కాబట్టి అతనికి ఇల్లు కట్టాలంటే ఫెయిత్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనీ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనీ ఉన్నాయి కాబట్టి మనీని బట్టి ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఫెయిత్ని బట్టి కట్టట్లేదు. అరే నాకు డబ్బులు లేవు, ఎట్లనో ఏమో, సరేలే ఒక అడుగు వేద్దాం, ఏదవుతుంది. ఈయనకి ఏం కావాలి ఇప్పుడు? ఈయనకి ఫెయిత్. అదే ఇంకా కోట్ల రూపాయలు ఉండి నేను చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అవసరమా ఫెయిత్? లేదు. డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేస్తాడు. అసలు ఫెయిత్ కాదు, నమ్మకం కూడా అవసరం లేదు. కట్టిన తర్వాత భూకంపం వస్తుందని కూడా విశ్వాసం కూడా ఉండదు వాళ్ళకి. బికాస్ ఒకవేళ భూకంపం వచ్చినా నేను ఇంకోటి కట్టుకుంటా, అది కూలిపోయినా ఇంకోటి కట్టుకుంటా. మనీ. సో ఆయన అండర్స్టాండింగ్ కరెక్టే, అక్కడ అండర్స్టాండింగ్, బట్ లెవెల్ ఆఫ్ ఆలోచించే విధానం. సో మనీ ఉన్న వాని యొక్క ఫెయిత్ వేరు, మనీ లేని వాని యొక్క ఫెయిత్ వేరు. సో మనీ ఉన్నవాడికి ఫెయిత్ అనేది అవసరం లేదు. దే కెన్ డూ థింగ్స్ నార్మల్లీ సబ్జెక్టెడ్ టు ద మనీ. అది ఇంకోరైనా చెప్పగలుగుతారా ఈ విషయంలో? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దెర్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ ఇట్ ఈస్ ఎ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద స్పిరిచువల్ థింగ్స్. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అంటే విశ్వాసం అనున్నది, విశ్వాసం వేరు, విశ్వాసం అనున్నది వేరు. అది ఎట్లా అంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసము ఉన్న తర్వాత విశ్వాసంలో కొనసాగడం వేరు, విశ్వాసంతో నిరీక్షణలో కొనసాగడం వేరు. ఎప్పుడైతే నిరీక్షణతో కట్టు విశ్వాసాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్తామో అప్పుడు అదృశ్యమైనవి మనకి ఉన్నాయన్న రుజువు అనిపిస్తుంది, కానీ కన్ఫర్మ్ కాదు. ఎప్పుడైతే మనకు రుజువునే ఉన్నది అంటే రుజువు అంటే అప్పుడు మనకి నిరీక్షణలో ఉన్న విశ్వాసానికి రుజువు కనిపించే ఆధారాలు కనిపిస్తాయన్నది నా ఒపీనియన్. ఓకే, ఇక్కడ రుజువు అనేది ఇట్ ఈస్ అన్ ఇన్విజిబుల్, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. సో రుజువు దేని బట్టి మాట్లాడుతున్నాడు పౌలు? అదృశ్యమైన వాటి విషయంలో రుజువు గురించి మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకి ప్రూఫ్ కావాలా? ఏ ప్రూఫ్ కావాలా? అంటే ఉంది అనేది ప్రూఫ్ కావాలి, బట్ ఎక్కడ ఉంది అనేది ప్రూఫ్ కావాలి. విశ్వాసం అన్నది నిజస్వరూపమై ఉన్నదని చెప్పలేదు. నిరీక్షింపబడు వాటి యొక్క కొన్ని నిరీక్షణలో ఉన్న వాటి యొక్క శక్తిలోనే నిజస్వరూపాలు ఉంటాయన్నది నాకు ఇంకా ఇప్పుడు చెప్పిన డైమెన్షన్ ఒక అర్థమైందా? సో షీ సెయింగ్ దట్ విశ్వాసం అనేది నిజస్వరూపం అనేది కాదు. ఆ నిజస్వరూపం విశ్వాసానికి లేదు. దేనికి ఉంది? నిరీక్షణకు ఉంది. ఇప్పుడు అర్థమైందా? రైట్, అవును. సో డైరెక్ట్గా విశ్వాసానికి ఏం లేదు, నిజ స్వరూపం లేదు. ఇది నిజం అనడానికి లేదు. విశ్వాసం అనేది ఇది నిజం అనడానికి లేదు. కానీ నిజం అనేదానికి దేనికి ఉంది? నిరీక్షణ. రైట్, నాకు వినిపిస్తలేదు మరి అక్కడ వాక్యంలో లేదుగా అట్లా. ఫినిష్. వాక్యంలో ఉన్నది మాట్లాడుతున్నాం కదా. సో లెట్ us సబ్జెక్ట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ లోకమంతా, యుగాలు, ఈ జనరేషన్స్, ఈ ప్రపంచములంతా దేంతో ఫ్రేమ్ అయిందంట? ఇట్స్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఏముంది? ఎవ్రీథింగ్. సో ఈ ప్రపంచంలో యుగాలు, జనరేషన్స్ అంతా కూడా ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు పలికిన మాటలను బట్టే పనిచేస్తారు. ఆ విషయంలో ఫెయిత్ ఉండాలి. ఎనీవే, సో ఆల్ అండర్స్టాండింగ్ ఈజ్ గుడ్.
సో విశ్వాసం అంటే ఏంటి అనేది కొంచెం మీకు గ్రహింపు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నా నమ్మకం నిజమేనా? వచ్చిందా? సో విశ్వాసం అనే టాపిక్ పై కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు కావాలి. సో ఫెయిత్ అనేది ఇట్స్ నాట్ లైక్ ద ట్రూత్, బట్ ఫెయిత్ ఈజ్ నాట్ ట్రూత్, బట్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ ట్రూత్. సో విశ్వాసం అనేది ఏదైతే మనం అంటున్నామో ఫెయిత్గా ఉండాలా, విశ్వాసం పెట్టండి, విశ్వాసం పెట్టండి, విశ్వాసం పెట్టండి అని ఎప్పుడు మనం అంటూ ఉంటాం. సో విశ్వాసం అనేది కావాలి అన్నా, విశ్వాసం అనేది నీలో ఉంది అన్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ విశ్వాసం అనేది ఏంటి అని చెప్తూ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. సో విచ్ ఈస్ నథింగ్ బట్, నిరీక్షణ అంటే ఏంటి? ఇట్స్ ఎ టైమ్ ఆఫ్ వెయిటింగ్. నిరీక్షణ అంటే ఏంటి? సో వెయిట్ చేయటము అంటే ఎందుకు వెయిట్ చేస్తున్నాం? బికాస్ ద టైమ్ ఈజ్ మ్యాటర్స్. ఈ భూలోకంలో సమయం ఉందా లేదా? ఉంది. అందుకే నిరీక్షణ కావాలి. ఇఫ్ యూ నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ఇఫ్ యూ నాట్ బిలీవ్ దెర్ ఈజ్ నో టైమ్, sorry, if you not believe there is time, then you doesn't need hope. అండర్స్టాండ్ చేసుకున్నోనికి అర్థమవుతుంది. సో ఫర్ మీ ఐ డజంట్ హ్యావ్ ఎన్ ఎస్టర్డే, టుమారో, టుడే. నాకంటూ నా అండర్స్టాండింగ్ని బట్టి ఈ రోజు అనేది నాకు లేదు, రేపు అనేది నాకు లేదు, నిన్న అనేది నాకు లేదు. గాడ్ ఎప్పుడు నిన్న నేడు ఎల్లప్పుడూ దేవుడు ఎలా ఉంటాడు? బట్ ఎందుకు నిన్న నేడు ఎల్లప్పుడు అన్నారు అక్కడ రాస్తున్నప్పుడు? మీ అండర్స్టాండింగ్లో రాశాడు. ఎందుకు? మీరేం నమ్ముతున్నారు? నిన్న ఉంది, నేడు ఉంది, రేపు ఉందని నమ్ముతున్నారు. కాబట్టి నిన్న నేడు రేపు ఎప్పుడైనా నిన్న నేడు రేపుకి పనికి లేదు. సో ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఈజ్ ద గాడ్. సో దేవుడు మారుతున్నాడా అంటే నిన్న నేడు రేపు అనడానికి కూడా వీల్లేదు, ఓన్లీ ఫర్ గాడ్. బట్ విచ్ ఈజ్ ఇన్ అస్ అంటే మనము దేవుళ్ళు ఉన్నట్టయితే యూ డజంట్ నీడ్ ఎస్టర్డే, యూ డజంట్ నీడ్ టుడే, యూ డజంట్ నీడ్ టుమారో. అలాంటి వాళ్ళకి ఏం అక్కర్లేదు, నిరీక్షణ అవసరం లేదు. ఎవరు వచ్చారంట? సో ఎంతమందికి నేను చెప్పిన వర్డ్ అర్థమైంది? నీ జీవితంలో దేవుడు రేపు కార్యం చేస్తాడంట. ఇఫ్ యూ బిలీవ్ దట్ టుమారో ఈజ్ లిమిటెడ్ ఫర్ యూ. ఈ డీప్ థింగ్స్ మీకు అర్థం కావద్దు. సో బెటర్ టు ఐ లవ్ యూ మై సెల్ఫ్ టు కమ్ ఇన్ టు యువర్ లెవెల్ టు ప్రీచ్ టు యూ. సో విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, ద థింగ్స్ విచ్ వీ కెన్ సీ. అంటే ఎందుకు నిరీక్షణ అవసరం? అక్కడ టైం ఉంది కనుక. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇర్మియాని ఎప్పుడు ఎన్నుకున్నాడు దేవుడు? చిన్న వయసు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? సో ఆయన అలా తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. అప్పుడే వాడుకున్నాడా? ఎందుకు వాడుకోలేదు? అప్పుడే వాడుకుంటే వాడబడాడు కాబట్టి. అండర్స్టాండ్ థింగ్స్. ఆయన ఏం చేయాలి? ఇంకా ఫస్ట్ బయటికి రావాలా, నడవాలా, మెచ్యూరిటీ ఉండాలి. సో తల్లి గర్భములో ఉన్న పిండానికి నథింగ్ బట్ ఆ సిస్టాన్ని బట్టి గాడ్ ఏర్పరిచినంత మాత్రాన గాడ్కి ఏం అడ్డు వస్తుంది? ఇప్పుడు ఆయనని వాడుకోవాలంటే టైం. వెరీ పవర్ఫుల్. ఏం అడ్డం వస్తుంది? టైం మ్యాటర్స్ ఫర్ ఎవ్రీ. సో నిరీక్షణ ఎందుకు అవసరం వస్తుంది ఇప్పుడు నీకు నాకు? మనం అందరం దేంట్లో ఉన్నాం? పోయిన సెకండ్ ఏం జరిగింది అనేది నీకు తెలిసినప్పటికీ నువ్వు ఏం చేయలేవు దాన్ని. అర్థమవుతుందా? ఇప్పుడు పోయిన సెకండ్ ఏం చెప్పినానో మళ్ళీ రివర్స్ అదే చెప్తున్నాను. బట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో అది చెడు కావచ్చు, మంచి కావచ్చు, ఫలానా టైంలో జరిగింది. ఆ టైం అనేది దానికి మనమందరం ఏమయ్యాం? బైండ్ అయిపోయాం. బౌండెడ్ బై ద టైం. సో బౌండెడ్ బై ద టైం కనుక మన విశ్వాసం అంటే ఏమని చెప్తున్నాడు? అకార్డింగ్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. మనుషుల యొక్క విధానాలను బట్టి విశ్వాసం అనేది ఏం చెప్తున్నాడు? నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. అకార్డింగ్ టు ద టైం దెర్ ఈజ్ ఎ ఫార్మ్. సో మన పద్మ సిస్టర్ చెప్పినట్టుగా
లేకపోతే ఆ సిస్టర్ చెప్పినట్టుగా సో విశ్వాసం అంటే ఎగ్జాక్ట్గా మీనింగ్ ఏమొస్తుంది, విశ్వాసానికి నిజస్వరూపం లేదు. ఎందుకంటే రాజశేఖర్ కూడా చెప్పాడు, ఇక్కడ కెమెరా లేదు బట్ ఈ బిలీవింగ్ వాట్ ఉంది అంటే వాస్తవానికి ఆయన ట్రూత్ చెప్పట్లేదు. ఏ రెలంలో చెప్పట్లేదు ట్రూత్ అనేది, ఫిజికల్గా. అక్కడ ఫిజికల్గా చూసి అక్కడ మనం ఫిజికల్గా చూస్తే కెమెరా లేదు, బట్ ఆయన ఏమంటున్నాడు, ఉంది అంటున్నాడు. అబద్ధాలు చెప్తున్నట్టే ఏ విధానంలో చూస్తే ఫిజికల్గా. బట్ వెన్ వి అండర్స్టాండ్ స్పిరిచువల్లీ ఆయన ఏం చెప్తున్నాడు, నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, నిజం చెప్తున్నాడు. అంటే నిజం అనేది విశ్వాసానికి దేని బట్టి వస్తుంది, అదృశ్యమైన వాటిని బట్టి వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మిరాకిల్స్ లేకపోతే విశ్వాసానికి అసలు వాల్యూ ఉండదు. నిన్న చెప్పిన టెస్టిమోనీసే మీకు ఎవిడెన్స్, ప్రూఫ్. ఎక్కడ ఉన్న పాప లేచి నీకు ఫోన్ చేస్తా అన్న, అప్పుడు లేచిందా? లేచినప్పుడు ఫోన్ ఆమె లేచిన తర్వాత ఆ మాట అన్నానా లేకపోతే ముందుగా అన్నానా? ఎందుకు ఆమెని లైక్ కోమలో నుండి బయటికి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కోమ అనేది లేకపోతే ఆ ఫిజికల్ థింగ్స్ ఉన్న రోగాలు ఏవైతే ఉన్నాయో నేను దాన్ని వెళ్ళగొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుండి వచ్చాయి అవన్నీ? స్పిరిచువల్ థింగ్స్ నుంచి వచ్చాయి, అదృశ్యమైన వాటికి వచ్చాయి. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలా అవి వెళ్ళగొట్టాలంటే అదృశ్యమైన వాటి స్థలములోకి వెళ్ళి, మీనింగ్ ఆల్రెడీ ఉన్నాము. బట్ వాట్ ఐ హ్యావ్ డన్ బై ద నాలెడ్జ్ ఆఫ్ ద లార్డ్ ఐ ప్రేడ్. నేనేం చేశాను? దేవుని జ్ఞానము ద్వారా ప్రార్థన చేశాను. ప్రే చేయడం వల్ల ఏమైంది? దృశ్యమైన వాటి విషయంలో మార్పులు వచ్చేస్తాయి. వెంటనే ఇన్స్టాంట్ మిరాకిల్స్ జరిగాయి. సో జాబ్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు, బిజినెస్లో మనీ ఈజీగా రావచ్చు. అంటే ఈ అథారిటీ ఏం చేయాలి? మాస్టరింగ్ చేయాలి. ఈ లోకంలో సకల విధములైన ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ అందరం ఫాలో అవ్వాలి కూడా, బికాస్ ఫెయిత్ లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. లోపల ఒక క్యాన్సర్ని పెరిగినప్పుడు అకార్డింగ్ టు ద సైంటిఫికల్ థింగ్స్ క్యాన్సర్ ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ చాలా డేంజరస్ ఉంది. బట్ ఒక పర్సన్ నీ క్యాన్సర్ పోయిందని పవర్ ఆఫ్ గాడ్తో పలుకుతే క్యాన్సర్ పోయింది. ఎలా సాధ్యమవుతుంది? అంటే క్యాన్సర్ అనేది దృశ్యమైనది, కనిపిస్తుందా లేదా? స్కానింగ్ ఇస్తే కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. ఆ శరీరంలో ఆ క్యాన్సర్ అనే ఆ రోగం అనేది స్కానింగ్ తీస్తే కనిపిస్తుంది. ఆ కనిపించే ఆ రోగం ఎక్కడి నుండి వచ్చింది? కనిపించని స్థలం. ఆ కనిపించని స్థలం యొక్క ల్యాండ్ అంతా ఎవరు పరిపాలించమని చెప్తున్నాడు? దేవుడు. ఎవరిని? మిమ్మల్ని పరిపాలించమని చెప్తున్నాడు. అదృశ్యమైన వాటి దగ్గరికి ఆల్రెడీ మనం వెళ్ళినాం, ఆ స్థలంలోనే ఉన్నాం. ఎప్పుడైతే మాస్టరింగ్ చేసి ఆ క్యాన్సర్తో మాట్లాడతామో ఆ క్యాన్సర్ కూడా అక్కడ నుండే వచ్చింది కాబట్టి దాని వేరు అదే. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ వేరు దగ్గరనే ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? అక్కడ వేరు కట్ చేస్తే ఇక్కడ క్యాన్సర్ మాయమైపోతుంది. అక్కడ వేరు కట్ చేస్తే ఇక్కడ రావాల్సిన ఆశీర్వాదాలు శరీరపరంగా వస్తాయి. దోస్ ఆర్ ద షెకైనా గ్లోరీ. హల్లెలూయా. ఇప్పుడు మీ ఆశీర్వాదాలు మీకు ఈజీగా వస్తాయా? రావంటే ఈజీగానే వస్తాయి, కానీ హార్డ్గా ఎందుకు అనిపిస్తుంది? ఇప్పుడు ఎంతోమందికి అర్థమైంది బ్లెస్సింగ్స్ ఎందుకు అట్లా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది కొంతమందికి వాక్యం వాళ్ళు. ఎందుకు మైండ్ డిస్టర్బ్ అవుతుంది? ఇంత కష్టపడుతున్నాను, మరి కష్టపడొద్దా? వేస్టా? దేవుడు ఎన్నో మాటలు చెప్తాడండి, చెప్పిండు కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ వర్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రేమ్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏం చెప్పాడు? ఒకరు విత్తనం వేసి వాడు చెట్టు మొలిపించి మన ఫలాలు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వెళ్ళి ఆ ఫలాలు తినాలని. యేసుప్రభు ఆ దీవెని ఇచ్చాడా లేదా? ఇచ్చారు. సో మనం ఏం చేస్తున్నాం? ఫలాలు కోసేవారు అన్యులయ్యారు, మనం పెంచేవాళ్ళం అయినా. అన్యులు గొప్పోళ్ళు అవుతున్నారు. ఎవరిని బట్టి? చెట్లను పెంచేటోళ్ళని బట్టి. ఆ చెట్లను పెంచేటోళ్ళు ఎవరు? మనం. అన్యులు ఏం చేస్తారు? వచ్చి కాయలను తెంపుకొని పోతారు. ఫ్రీ సర్వీసెస్. అసలు యాక్చువల్గా ఏం అవ్వాలి? ఇది రివర్స్ అవ్వాలి. హల్లెలూయా. ఎందుకు అవ్వలేకపోతుంది? స్పిరిచువల్ థింగ్స్లో మన వాళ్ళు వీక్ ఉన్నారు. సో దట్ ఫిజికల్ థింగ్స్లో వీక్ సబ్స్టెన్సెస్లో స్థిరపరచబడతారు. ఎందుకంటే యాజ్ ద లార్డ్ గైడెన్స్, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి మనం ఎలా నడవాలా అకార్డింగ్ టు ద డిజైన్ ఆఫ్ ద లార్డ్. నీ పట్ల గాడ్ ఏ చిత్తం పెట్టాడో ఆ చిత్తంలో మనం స్థిరులై ఉండటానికి విశ్వాసం అనేది దేవుడు కల్పిస్తున్నాడు. సో ఇప్పుడు అందరికి ఒకే విశ్వాసం ఉందా? ఎందుకు లేదు?
డిఫరెంట్ మైండ్ సెట్ ఉంది. వెరీ గుడ్. ఇంకా పెరిగిన విధానాన్ని బట్టి విశ్వాసం మరీలా అవుతుంది. నెక్స్ట్, ఎందుకు అందరికి ఒకే ఫెయిత్ లేదు? ఓకే, అదృశ్యమైనవి కాబట్టి చూడలేం కదా. రైట్. సో నీ బాడీ అనేది నీ రాజ్యం అని అండర్స్టాండ్ దిస్ వే. పరిశుద్ధాత్మ, ఇప్పుడు నీ శరీరం ఎవరికి ఆలయమైంది? దేవుడు. దట్ మీన్స్ యువర్ ఫ్లెష్ వాజ్ సబ్జెక్టెడ్ టు ద హోలీ స్పిరిట్. నీ శరీరం ఎవరికి ఆలయమై ఉంది? పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది అని మీకు తెలియదా అంటాడు. మీనింగ్ దట్ మనకు తెలుసు. మీనింగ్ దట్ దేవుని రాజ్యం ఎక్కడుంది? నీలోనే ఉంది. ఇప్పుడు నీ శరీరం, నీ బాడీ దేంతో సూచిస్తుంది? అది దేవుని యొక్క రాజ్యం. ఆర్ఎల్స్ నువ్వు అండర్స్టాండ్ చేసుకున్న దేవుని రాజ్యం ఎక్కడుంది? నీలో ఉంది. సో ఇప్పుడు ఇది ఒక రాజ్యం. ఏంటది? నీ శరీరం అనేది ఒక రాజ్యం. దాంట్లో మనస్సు ఉంది, దాంట్లో హృదయం ఉంది, దాంట్లో ఆత్మ ఉంది, దాంట్లో సమస్తం ఉన్నాయి. సో ఈ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలా? నువ్వు. నీ రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలా? నువ్వు. కానీ ఎవరు పరిపాలిస్తాడు? వేరొక రాజు వచ్చి కూర్చుంటాడు. అదే సాతాను. సో అది సాతాను మనిషి రూపంలో రావచ్చు, ఇంకే రూపంలోనైనా రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. సో మనం ఒక రాజ్యముగా ఉన్నాము అనేది ఫస్ట్ నమ్మాలి. ఎలా ఉన్నాం? మన బాడీ యొక్క సైన్ ఏంటి? ఎలా ఉన్నాం? వీఆర్ లైక్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. సో అందుకే మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ. ఆయన రాజ్యం ఎక్కడుంది? మళ్ళీ మనలో ఉన్న రాజ్యాన్ని మనల్ని ఎట్లా వెతుకుంటాం? సో దట్స్ ఇల్లీగల్. ఆ స్క్రిప్చర్ కరెక్ట్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి? నన్ను ఎవరైతే వెతుకుతారో, దేన్ని వెతికినట్టు? దేవుని యొక్క రాజ్యాన్ని వెతికినట్టు. బికాస్ ఐఎమ్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు మనల్ని తయారు చేశాడు దేనిలాగా? ఆయన రాజ్యం లాగా. ఈ అండర్స్టాండింగ్ అందరికి అర్థమైందా? రైట్. ఇప్పుడు నువ్వు అండర్స్టాండ్ చేసుకున్న నీ ఒక రాజ్యం ఏదైతే నిన్నుగా చేయబడుతున్నావో, నీ ఒక అండర్స్టాండింగ్ విధానాన్ని బట్టి నువ్వు చూస్తావు. ఇప్పుడు నేను చూసినట్టు మీరు చూడలేరండి. మీరు చూసినట్టు నేను చూడొచ్చు అని నేను చూడొచ్చు. ఎందుకు? ఇప్పుడు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చూసినట్టు మీరు చూడలేరు, బట్ మీరు చూసినట్టు నేను చూడొచ్చు. దీని అర్థం ఏంటి? ఎగ్జాక్ట్ అండర్స్టాండ్ అంటే ఒకప్పుడు మీలాగా నేను ఉన్నానా? లేదా? కానీ అక్కడనే ఉన్నానా? వచ్చేసా. అర్థమవుతుందా? అక్కడనే ఉన్నానా? వచ్చేసా. ఇప్పుడు అక్కడి నుండి నేను బయటికి వచ్చాను కాబట్టి నిరీక్షించబడాల్సిన అవసరం నాకు లేదు నీ విషయంలో. నా ఫెయిత్. ఇప్పుడు నిరీక్షణ ఎవరికి అవసరం అంటే నీ విషయంలో నీకు అవసరం. ఎందుకు? నీ ఒక సిచ్యువేషన్స్ అనేటివి నీకు తక్కువ స్థాయిలో లేదు, అది నీ తగ్గట్టుగా ఉంటాయి నీ పరిస్థితులు. కాబట్టి నీకేం కావాలి? నిరీక్షణ అవసరం. బట్ నాకు నీ విషయంలో నిరీక్షణ అవసరమా? లేదు. ఎందుకు నా నిరీక్షణ అవసరం లేదు? నీ లెవెల్ని నేను ఆల్రెడీ దాటేసి వెళ్ళిపోయాను. సో నిరీక్షణ అవసరము లేదు, బట్ నీ విషయంలో నీకేం అవసరం? సో ఇప్పుడు నీ విశ్వాసంతో నేను చూసినట్టు మీరు చూడలేరు. ఎందుకంటే నా విశ్వాసంలో నేనేం నేర్చుకున్నానో, నా విశ్వాసంలో దేవుడు ఏం నేర్పించాడో, అది ఆ విశ్వాసాన్ని బట్టి నేను నా దృష్టి చూడగలుగుతాను. బట్ మీకు దేవుడు నేర్పించిన మీ సామర్థ్యము చొప్పున, ఒకవేళ ఊర్లో ఉన్న మైండ్ సెట్తో మనం ఉంటే, ఊరు వాతావరణంలో దేవుడు పనిచేసే విధానమే మీకు సైట్ ఉంటుంది. లేదు ప్రపంచముల సైతము నేను అర్థం చేసుకోగలిగే శక్తి నాలో ఉంది అనుకుంటే, నువ్వు చూసే చూపు ఎలా ఉండాలి? ఆయన చూపుతో నువ్వు చూసే అంత శక్తి కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. సో ఒక ఊరు మైండ్ సెట్ కలిగిన వాళ్ళమైనా, ఒక సిటీ మైండ్ సెట్ కలిగిన వారమైనా, వీళ్ళిద్దరు వేస్తే ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ అవైలబుల్ టు ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. సో ఇప్పుడు అందరం ఏ మైండ్తో కలిగి ఉండాలా? క్రీస్తు యొక్క మైండ్. బట్ క్రీస్తు యొక్క మైండ్ కూడా ఒకే లెవెల్లో ఉందా? ఒక్కొక్క లెవెల్లో ఉంది. ఇప్పుడు మనం అందరం యేసుక్రీస్తు యొక్క మనస్సులో మనం వచ్చినప్పటికీ ఒక్కొక్క లెవెల్స్లో ఉన్నాం. సో ఏదైతే మనం అందరం ఒక్కొక్క లెవెల్స్లో ఉన్నామో, ఒకరు తక్కువ స్థాయిలో ఉన్నారు, ఒకరు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. సో ఇప్పుడు విశ్వాసం అనేది దేనికి సూచిస్తుంది? ఏం ఇంట్రొడక్షన్ ఏమి ఇస్తుంది? ఏదైతే నిజస్వరూపం ఉందో. నిజస్వరూపం అంటే ఏంటి ఎగ్జాక్ట్గా?
నీ దగ్గర నీకు బైక్ ఉంది, వాస్తవానికి అది నిజం కాదు. నిజం ఏంటో తెలుసా? స్పిరిచువల్ రిలంలో ఉన్న బైక్. ఎంతమందికి అర్థమైంది? నువ్వు మంచి ఇల్లు కట్టుకున్నావు, నువ్వు కట్టుకున్న ఇల్లు నిజం కాదు, డూప్లికేట్ అని. నిజమైన ఇల్లు ఎక్కడుంది? అలా అని నేను పరలోకం అనట్లే. నిజమైన ఇల్లు నువ్వు కట్టిన ఇల్లే, కానీ నిజంగా ఎక్కడుంది అది? వెయిట్, నువ్వు కట్టిన ఇల్లు శరీరంగా ఏదైతుందో నేను కూలగొట్టవచ్చు, కానీ స్పిరిచువల్గా నేను కూలగొట్టలేను. స్పిరిచువల్గా ఉన్న ఇల్లు అంటే ఇప్పుడు స్థిరమైనది ఎక్కడుంది? అది ఫిజికల్ వే. మళ్ళీ ఫిజికల్ వే, నీకున్న కారు, నీకున్న బంగ్లా, వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్స్, ఆరోగ్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, వాట్ ఎవర్. కానీ శరీరపరంగా ఎప్పుడైతే అవి నీ ముందున్నాయో అవి స్థిరమైనవి కాదు. బట్ స్థిరమైనది ఎక్కడుంది? స్పిరిచువల్ అంటే అదృశ్య స్థలంలో ఉంది. నువ్వు కొన్న బైక్ యాక్సిడెంట్ అయిపోయి పటాపంచలు అయిపోయి ఆ బైక్ కనబడకుండా పోతుంది. బట్ స్టిల్ ఆ బ్లెస్సింగ్ ఎక్కడ ముద్రించబడింది? అంటే భూమి మీద నువ్వు ఏం చేస్తున్నావో ఆల్రెడీ స్పిరిచువల్ రిలంలో ఏమైంది? ముద్రించబడింది. నువ్వు ఫ్యూచర్లో ఇంకేం చేస్తావు అనేది కూడా అది లిఖితపూర్వకముగా అది ముద్రించబడిందంట. సో అక్కడికి వెళ్ళి ఎప్పుడైతే నీ పుస్తకాన్ని నేను చదువుతానో దట్ మేక్ మీ టు సే దట్ ఐ ఆమ్ ద ప్రాఫిట్. సో దేవుని దర్శనమందు ఆ పుస్తకములో నీ గురించి ఏమైతే రాయబడి ఉందో ఎప్పుడైతే చదువుతూ ఉంటానో నీ లైఫ్ జరగబోతుందని నేను చెప్పగలుగుతున్నాను. ఐ పీపుల్ గెటింగ్ వాట్ ఐమ్ సేయింగ్? సో శరీర సంబంధమైన విషయాలన్నీ కూడా, మొబైల్ కావచ్చు, పుల్పిట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, హల్లెలూయా, క్లాత్స్ కావచ్చు. అందుకే ఎవ్రీ టైమ్ యూ డూ సంథింగ్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, స్పిరిచువల్ రెలంలో అవి ఉన్నాయి. సో ఆ రెలం ఏవైతే స్పిరిచువల్ రెలంలో నువ్వు ఇచ్చే థింగ్స్ ఫిజికల్గా నాకు వస్తున్నాయో అవి స్పిరిచువల్గా ఎక్కడున్నాయి అంటే ఐ వాంట్ యూ నాట్ అండర్స్టాండ్. స్పిరిచువల్ రెలంలో ఉన్నవి నువ్వు నాకు ఇస్తున్నావు, నా స్పిరిచువల్ రెలంలో ఉన్నవి. సో నా స్పిరిచువల్ రెలంలో అంటే నా అదృశ్యమైన స్థలములో ఏవైతే నా సంబంధమైనవి ఉన్నాయో, నువ్వు నాకు బట్టలు ఇప్పించినా అది నువ్వు నాకు శరీరపరంగా చేస్తున్నావు. బట్ అది ఎక్కడుంది యాక్చువల్గా అంటే ఆ స్పిరిచువల్ రెలంతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నావు, నా స్పిరిచువల్ రెలంతో. ఎంతమందికి అర్థమవుతుంది? సో యూ కెన్ యాక్సెస్ ఇన్ మై స్పిరిట్ బికాస్ నేను పర్మిషన్ నేను అందరికి ఇచ్చాను కాబట్టి. అందరికంటే ఎవరికి? నన్ను నమ్మిన వారి యొక్క విధానంలో, నన్ను ప్రేమించు వారి యొక్క విషయంలో వాళ్ళకు మాత్రమే నా స్పిరిచువల్ రెమ్ ఏమైంది? యాక్సెస్ అయింది, ఓపెన్ అయి ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ స్పిరిచువల్ రెలం యాక్సెస్ అవ్వకపోతే ప్రాఫిట్కి బట్టలు తీసుకుందామని వెళ్తే నీ దగ్గర డబ్బులు రావు. బికాజ్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు మై స్పిరిచువల్ కింగ్డమ్. అందుకే యేసు ప్రభు ఏమంటాడు? నా ఆస్తి అంతా మీకే. నా ఆస్తి అంతా, ఆస్తి అంటే ఏంటి? నా సమస్తము మీవి అని అంటాడు. మీనింగ్ దట్ నేను ఏదైతే సంపాదించానో మీకోసం ఈ భూమి మీద అవన్నీ నాకంటాడా మీకంటాడా? మీకంటే మీనింగ్ దట్ విశ్వాసులకు అందరికీ. సో దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ఒక విధానంలో చెప్తాడు ఏంటంటే, తిండి లేని వారికి తిండి పెట్టినప్పుడు, బట్ట లేని వారికి బట్టలు ఇచ్చినప్పుడు, ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసును బట్టి పరలోకానికి వెళ్తాడో యేసు ప్రభు సాక్ష్యం ఇస్తాడంట, నాకు బట్టలు ఇచ్చావు, నువ్వు నాకు తిండి పెట్టావు అని. నేనెప్పుడు పెట్టాను తిండి? నేనెప్పుడు నీకు బట్టలు ఇచ్చా? నీకు బట్టలు ఉన్నాయి కదా, నీకు తిండి సమృద్ధి ఉంది కదా యేసయ్య? లేదు. ఎప్పుడైతే నువ్వు ఆ వ్యక్తికి ఇచ్చావో ఎవరికి ఇచ్చినట్టు? నాకు ఇచ్చినట్టు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి అన్నం పెట్టావో ఎవరికి పెట్టినట్టు? మీ. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? దయచేసి నేను ఒక మాట చెప్తాను, డోంట్ బి షాక్ ప్లీజ్. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టకండి, లేని వాళ్ళకి చెప్తున్నా. అంటే ఎవరికైతే లోకంలో ఆకలికి అల్ల ఆడుతున్నారో ప్రతి ఒక్కరికి అన్నం పెట్టకండి. ఏ వ్యక్తి అయితే దేవునికి కనెక్ట్ అయి ఉన్నారో ఆ వ్యక్తికి పెట్టినప్పుడే దేవునికి పెట్టినట్టు. ఎంతమందికి ఈ చిన్న విషయం ఇది, బట్ పెద్ద స్ట్రాటజీ. కార్లో వెళ్తున్నప్పుడు అందరు అడుగుతోలే, హూ ఈజ్ దట్ పర్సన్ ఈజ్ కనెక్టెడ్ టు గాడ్?
దేవునికి కనెక్ట్ అయిన వ్యక్తిని వాళ్ళకి సహాయం చేసినప్పుడే నువ్వు ఎవరికి ఇచ్చినట్టు? గాడ్కి ఇచ్చినట్టు. అందుకే చాలామంది పేదవాళ్ళు అయిపోతారు. ఎందుకు? ఇచ్చి పేదవాళ్ళు ఎందుకు అయిపోతారు? ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇయ్యక, ఎవరికి ఇవ్వద్దో వాళ్ళకి ఇస్తాం కాబట్టి మనం దారిద్రం మనకు వస్తుంది. హల్లెలూయా. అందుకే ఎవ్రీ టైమ్ యూ గివ్ సంథింగ్, ఈవెన్ హెల్ప్ చేసినా కానీ ఏం చేయాలి? ప్రేయర్ చేయాలి. డోంట్ ప్లే గేమ్స్ విత్ దోస్ థింగ్స్. చాలామంది దారిద్రంలోకి వెళ్ళిపోయారు క్రైస్తవులు. ఎందుకంటే సాతాన్ ఏం చేశాడు? సాతాన్కి కనెక్ట్ అయి ఉన్న దారిద్రులు, సాతాన్కి కనెక్ట్ అయి ఉన్న పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో మీ దగ్గరికి సాతాన్ పంపిస్తారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇస్తావో, నువ్వు ఆహారం పెట్టినా, ఐశ్వర్యం ఇచ్చినా, నీ డబ్బులు వాళ్ళకి ఇచ్చినా, వాళ్ళు సాతాన్ రాజ్యంతో కనెక్ట్ అయి ఉన్నారు కనుక నీవు వేసిన కానుక కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది? సాతాన్ రాజ్యంలోకి వెళ్ళిపోతుంది. సో ఆర్ నాట్ గివింగ్ టు గాడ్. ఎంతమందికి ఈ వర్డ్ అర్థమైంది? సో అందుకే మనం చేసే పనులు మంచి పనులు అయి ఉండొద్దు. ఏ పనులు అయి ఉండాలి? ఎప్పుడు చెప్తుంటాను, చెప్పండి. దైవిక పనులు. లోకం మంచి పనులు చేస్తుంది, మనం చేయగలదు. మనం ఏ పనులు చేయాలి? దైవిక కార్యాలు. అన్నం పెట్టడం మంచి పని వస్తుంది, అన్నం పెట్టడం దైవికంగా వస్తుంది. అన్నం పెట్టడం మంచి పని అనేది ఏంటి? దైవికంగా అంటే ఏంటి? మంచి పని అంటే ఏంటి? అందరికి అన్నం పెట్టడం మంచి పని. దైవికం అంటే ఏంటి? ఇప్పుడు యూ పీపుల్ అండర్స్టాండ్. ఇంకా నీ ఐశ్వర్యము అస్సలు ఎక్కడికి వెళ్ళిపోదండి, నీలోనే ఉండిపోతారు. నువ్వే సంపాదిస్తావు, నీ అనుభవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ హెవెన్, నాట్ ఎర్త్లీ థింగ్స్. ఇది చాలామంది బయట చెప్పరు కాబట్టి వీఆర్ డిసీవ్డ్. మంచి వాళ్ళం. అందుకే సమ్ టైమ్స్ చెట్టోళ్ళని ఎక్కువ దేవుడు వాడుతాడు, ఎందుకంటే వాడు మొత్తం వేయడు కాబట్టి. వాడు పీషుడు అనుకోండి, ఏమని అనుకోండి, వాడు సంపాదించిన ఐశ్వర్యం బలంగా వాడు పనిచేస్తాడు. హల్లెలూయా. అలా నీ మీ మొత్తం ఇవ్వకండి అంటే దైవికంగా మళ్ళీ పని చేయనట్టు అవుతుంది. సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంతమందికి నేను చెప్తున్న వర్డ్స్ అర్థమవుతున్నాయండి? ఫెయిత్ అనేది ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇప్పుడు నీకు రావాల్సిన ప్రతి బ్లెస్సింగ్, అదృశ్యమైనవి అనే ప్రతి బ్లెస్సింగ్ ఎక్కడ నుండి వస్తున్నాయి? సో ఇప్పుడు నీకు దృశ్యమైనది రావాలంటే ఎక్కడికి వెళ్ళి పలకాలి? ఆల్రెడీ మనం ఉన్నాం, కానీ ఏం చేయాలి? డూ సంథింగ్ ఇన్ ద రెమ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇలా చూసుకుంటే ఏదైనా నీకు అసాధ్యమా? నమ్ము అంటాడు కదా మార్క్ చాప్టర్ 9:23. నమ్ము వారికి సమస్తం సమస్తం సమస్తం. ఏం చేయాలా? నమ్మాలా. దేని నమ్మాలా? నాకు బైక్ వస్తుంది, నీకు అనిపించట్లేదు, డబ్బులు లేవు, బట్ ప్రాఫిట్ చెప్పాడు వస్తుందా రాదా? వస్తుంది. కానీ అది ఏదో ఉంటుంది మైండ్లో. అంటే ఎట్లా వస్తుంది, ఎట్లయితుంది, అయిపోయి ఫినిష్. ఇప్పుడాక స్టీఫెన్ బ్రదర్ చెప్పినట్టుగా విశ్వాసం నీకు ఉంటే నిజంగా నీ క్రియలలో అర్థమైపోతుంటుంది. నేను చెప్పిన వర్డ్కి, దేవుడు చెప్పిన ఏదైతే ఒక వర్డ్ ఉంటుందో ఆ ఒక మాట చొప్పున నీకు విశ్వాసం ఉంటే నువ్వు వేరే విషయాలు మాట్లాడవు. ఇంకా యూ విల్ గో డైరెక్ట్లీ ఇన్ టు ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. సో నీకు రోగం పోతుంది అని ఒక ప్రాఫిట్ చెప్పాడు అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి ఇన్స్ట్రక్షన్ తీసుకుంటావా? తీసుకోవాలి, ఎందుకంటే ఆ పిచ్చి మనకు ఉంది. ఫెయిత్ అనేది ఇదే మ్యాటర్స్. సో ఒక వర్డ్ దేవుడి నుండి వచ్చిందా, నువ్వు ఇంకేం చేయాలా? నీకు ఫెయిత్ ఉంటే మళ్ళీ సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంకేం చేయాలి అన్నప్పుడల్లా వర్డ్ ఆఫ్ ద ప్రాఫిట్ అనేది నీ స్పిరిచువల్ రెలంలో మిస్ అయిపోతాం. సో ఫిజికల్గా ఏదైతే దేవుని నుంచి రాలేదో అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళండి, నో ప్రాబ్లం ఫర్ దట్. ఎందుకు? ఆజ్ఞ రాలేదు కనుక, ఎందుకు మాట రాలేదు కనుక. సో మాట వచ్చిన తర్వాత అది దానికి లోబడాలా. అలాంటప్పుడు మాట చెప్పేవాని దగ్గరికి మీరు వెళ్ళకపోవడం మంచిది. సో విశ్వాసం కానిది ఏంటంట? పాపం. ఏంటి పాపం అంటే ఏంటి? మళ్ళీ విశ్వాసము కానిది సిన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ఒక వర్డ్ పలుకుతున్నా, నమ్మకపోతే మీరేం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నట్టు. చారం, దొంగతనం, అది ఇదిగా. అసలైన పాపం అంటే ఏంటి? విశ్వాసము లేకపోవటం. వెన్ యూ డజంట్ హ్యావ్ ఫెయిత్, దట్ ఈజ్ ఏ సిన్. ఇలా చూసుకుని ఎంతమంది సిన్ చేస్తున్నారు రోజు? నిజమైన విశ్వాసము కలిగిన పాపం ఇది. అదృశ్యమైన లెట్ మీ సే సంథింగ్,
దృశ్యమైన పాపాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి ఏ నుండి వస్తున్నాయి? అదృశ్యమైన అవిశ్వాసం నుండి వస్తున్నాయంట. నీ విశ్వాసం కనిపిస్తారా? శరీరకంగా కనిపించదు. నీలో ఎంత ఫెయిత్ ఉందనేది, ఎంత అవిశ్వాసం ఉందనేది కూడా కనిపించదు అంటిల్ ఒక పని చేసేంత వరకు. సో ఇప్పుడు నీలో అవిశ్వాసం అనేది ఉందంటే అది అదృశ్యమైనది. అదృశ్యమైన స్థలంలో నువ్వు ఉన్నావు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి అవిశ్వాసముగా ఉంటావో భూమి మీద నువ్వు పాపాలు చేస్తావు. సో అక్కడనే ఫెయిత్ ఉందనుకో, ఫెయిత్ మేక్స్ యూ టు గెట్ ప్యూరిఫైడ్. ఆ ఫెయిత్ని బట్టి మీరు పరిశుద్ధులు. ఏ ఫెయిత్ని బట్టి? అదృశ్యమైన వాటి మీద విశ్వాసం పెట్టినప్పుడు మీరు ఎవరంట? పరిశుద్ధులు. సో నేను ఒక మాట పలికా, నీకు రోగం వెళ్ళిపోయింది అని. ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని నమ్మాలా? ఏం చేయాలి? ఫెయిత్ పెట్టాలా? నా వర్డ్ కనిపిస్తుందా? నేను పలికిన మాట మీకు కనిపిస్తుందా? శరీరకంగా కనిపించదు, జస్ట్ వినిపించింది. ఇట్స్ ఎ ఫీలింగ్. సో దాన్ని ఏం చేయాలి? ఎప్పుడైతే నా వర్డ్ మీలోకి వచ్చిందో ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు మీరు విశ్వసించాలి. విశ్వసించినప్పుడు మళ్ళీ రోగం గురించి ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నప్పుడు దాని అర్థం ఏంటి? యు ఆర్ నాట్ బిలీవింగ్ వాట్ ఐ స్పీక్. మీరకి జరుగుతుందా? జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దీనిని బట్టి ఎంతమంది దీవించబడ్డాడు? సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఎలా బ్లెస్సింగ్స్ అనేటివి శరీరపరంగా తీసుకురావాలి. ఇవన్నీ ఇప్పుడు మీకు కార్ కావాలన్నా కార్ వస్తుంది, బంగ్లాలు కావాలన్నా బంగ్లాలు వస్తాయి, మిలియనియర్ కావాలన్నా మిలియనియర్ అవుతావు, కోటీశ్వర్ కావాలన్నా అవుతావు. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ నిజంగా ఉన్నాయి. అవి అబద్ధమే, పనికిరాని. మనం అబద్ధం మధ్యలో ఉన్నాం. హల్లెలూయా. ఈ కుర్చీ ఎవరికైతే స్పాన్సర్ చేశారు, ఈ కుర్చీ పగలగొచ్చినాం అనుకో పగిలిపోతుంది. బట్ నిజంగా ఎక్కడుంది ఈ కుర్చీ? స్పిరిచువల్ రైలంలో. ఇది పలగొట్టినా సరే అది మాత్రం తుడిపి వేయబడదు, అది అట్లనే ఉంటుందంట. అందుకే చనిపోయిన తర్వాత లిఖితపూర్వకంగా రాయబడి ఉంటాయి, నువ్వు పలానా రోజు ఇది దేవునికి సంఘానికి ఇచ్చావు. అందుకే ఈ చర్చ్, ఇప్పుడు ఈ చర్చ్ ఉంది. ఈ చర్చ్ గోడలు కట్టడానికి ఎవరైతే కష్టపడి చెమట వచ్చి చెమట అనేది ఈ గోడలో పెట్టారో మనం ఈ చర్చ్ని వేకెంట్ చేసి ఇంకో చర్చ్ కడుతున్నాం. సో ఇంక ఇది పనికిరానిది అవుతుంది శరీరకంగా. బట్ ఆత్మీయంగా ఎట్లుంటుంది? ఏ చెమట అయితే శరీరపరంగా ఇప్పుడు కనిపించట్లేదో బట్ స్పిరిచువల్గా అది లిఖితపూర్వకంగా రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఎంతమందికి అర్థమవుతుంది? అంటే మీరు చేసిన చిన్నదైనా అది పోయినప్పటికీ సరే కానీ స్పిరిచువల్గా స్థిరపరచబడి ఉంటానండి. సో ఆ స్పిరిచువల్గా ఉన్న ప్రతిదీ కూడా అంటే ఫిజికల్గా ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఎక్కడ ఉంటుంది ఆ ఫిజికల్గా? ఫిజికల్ బ్లెస్సింగ్స్ స్పిరిచువల్గా అదృశ్యమైన స్థలములోనే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు నీకు కాదు, లోకమే అలా తయారు చేయబడిందండి. అక్కడ 3వ వచనం ఒకసారి చదవండి. లెట్ మీ ఫినిష్ ఇట్ అండ్ ఐ వాంట్ టు గివ్ ఇట్. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదని. అంత కిక్కులేదు తెలుగులో, ఇంగ్లీష్లో చదవండి. By faith we understand that the worlds were framed by the word of God. ఒకసారి చదవండి తెలుగులో అది, అంటే ఇంగ్లీష్ని బట్టి తెలుగులో చదవాలి. మనం విశ్వాసం బట్టి అర్థం చేసుకుంటున్నాం ఏమంటే దేవుని యొక్క వాక్యం బట్టి ప్రపంచాలన్నీ సృజించబడినాయని విశ్వాసం బట్టి అర్థం చేసుకుంటున్నాం. ప్రపంచములన్నీ వాక్యము, దేవుని యొక్క వాక్యము ద్వారానే సృష్టించబడ్డాయని విశ్వాసము ద్వారా మనం గ్రహిస్తున్నాం లేక అర్థం చేసుకుంటున్నాం. నెక్స్ట్ that the things which are seen were not made of the things which are visible. ఇక్కడ ఏముందంటే అకార్డింగ్ టు KJV I think NIV, that from invisible things visible things might be made. అంటే ఇదేంటి? ఇన్విజిబుల్ థింగ్స్ అంటే అదృశ్యమైన వాటిలో నుంచి దృశ్యమైన అవి పుట్టుకొచ్చాయంట. ఇక్కడ తెలుగులో ఏం చెప్తున్నాడు? రివర్స్ చెప్పి అది కరెక్టే, మళ్ళీ అది కూడా ఇక్కడ ఏమంటున్నాడు తెలుగులో? దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు. అంటే దృశ్యమైనది ఏవైతే ఉన్నాయో అవి కనిపించే దృశ్యమైన ఒక పదార్థాల నుంచి నిర్మించబడలేదు. మరి ఎక్కడి నుంచి నిర్మించబడ్డాయి? అదృశ్యమైన దాని నుంచి వచ్చాయనేది ఇక్కడ రాయలేదు. ఆ తెలుగులో ఎట్లా రాశాడంటే ఆయన ఆ రాసేటప్పుడు మరి ఆయన ఎవరో కానీ ఆయన ఎంత కన్ఫ్యూజన్ ఉండి రాశాడు, బట్ కరెక్టే రాశాడు. బట్ మొత్తం మీద స్క్రిప్చర్ని తిప్పి రాశాడు. సో ఎనీవే ఓవరాల్గా కంక్లూషన్ ఏంటి?
దృశ్యమైన విషయాలు అన్నీ, ఎవ్రీథింగ్. నువ్వు పొద్దుగా లేచి తోముకుంటున్న బ్రష్ నుంచి రాత్రి పడుకుంటున్నప్పుడు ఏం చేస్తున్నావు ఏదో. సో ఫ్రమ్ టాప్ టు బాటమ్, లేకపోతే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్, ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా. సో ప్రతీది కూడా ఎలా సృష్టించబడిందంట? దేవుని వాక్యం చేత. సో ఆ వాక్యము చేత సృష్టించబడటం అంటే మీనింగ్ దట్ నువ్వు చూస్తున్న ఫిజికల్ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఉన్నాయంటే అవి స్పిరిచువల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చి శరీర సంబంధించిన బ్లెస్సింగ్స్ ఇచ్చాననుకో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను నీ రాజ్యములో, నీ రెలంలో ఆల్రెడీ యేసుప్రభు ఏం చేశాడు? నిన్ను పరలోకములో కూర్చోబెట్టాడు. ఆ పరలోకంలో నీకు ఆల్రెడీ ఏమున్నాయి? నీ శరీరకంగా ఏ వస్తువులు రావాలో ముందే ఎక్కడ ఉన్నాయి అవన్నీ. కానీ ఎక్కడ కూర్చోబెట్టాడు? ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని స్పిరిచువల్ థింగ్స్ని ఎగ్జాక్ట్గా ఫిజికల్గా వచ్చేలాగా చేయాలి. దట్స్ ద ఓన్లీ థింగ్. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఫెయిత్ అనేది యు ఆర్ గివింగ్ పర్మిషన్ టు మీ. ఇప్పుడు నువ్వు నా మీద ఫెయిత్ ఉందనుకో, నువ్వు నాకేం చేస్తున్నట్టు? పర్మిషన్ ఇస్తున్నావు. ఏం పర్మిషన్ ఇస్తున్నట్టు? నాకు నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఇవి ఏం చేయాలో అర్థమవుతలేవు. నాలో అన్నీ ఉన్నాయి, ఇవి ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? అసలు ఏంటివి ఇవన్నీ? హల్లెలూయా. సో ఇవన్నీ అసలు ఏం చేయాలా? ఈ శరీరకంగా రావాలంటే ఏం చేయాలి? నేను ఏం చెప్పినా మీకు అర్థం కాదు, అది మీరు చెయ్యరు. నేను ప్రార్థన చేయడం వల్ల ఏం చేస్తాను? ఆ ప్రేయర్లో నీ స్పిరిచువల్ వెలంలోకి వచ్చి, నీ రాజ్యంలోకి నేను వచ్చి, నీ రాజ్యంలో ఉన్న నీ ఆశీర్వాదాలే ఆత్మీయంగా ఏవైతే సృష్టించబడ్డాయో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, అవి ఏం చేస్తాను? శరీరకంగా పనిచేసేటట్టు పలుకుతాను. ఈ వర్డ్ ఏం చేస్తుంది? ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఏం చేసింది అక్కడ? ఈ వర్డ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఇస్ నథింగ్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏం చేస్తుంది? ఆ వర్డ్ ఏం చేస్తుంది? ఆ 3వ వచనంలో ఏం చేస్తుంది? ఆ వర్డ్ ఏం చేసింది? ఏం చేసింది? ఏం చేస్తుంది? క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు నేను పలికిన వర్డ్ అక్కడ ఏం లేదు, శరీరకంగా క్రియేట్ చేస్తుంది. క్రియేట్ అంటే మీనింగ్ దట్ క్రియేట్ చేస్తుందంటే ఇక్కడ ఏమైనా ఉందా? లేదు. బ్లెస్సింగ్ రావడానికి ఏం లేదు, శూన్యం. బట్ ఆ వర్డ్ ఏం చేస్తుంది? ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. రెలమ్స్లో కాదు, ఎక్కడ క్రియేట్ చేస్తుంది? ఫిజికల్గా క్రియేట్ చేస్తుంది. నీకు హెల్ప్ చేసే పర్సన్ నీకు లేడు, బట్ వెన్ ఐ స్పీక్ ఆ పర్సన్ క్రియేట్ అవుతాడు. నీకు హెల్ప్ చేసే కంపెనీ లేదు, బట్ వెన్ ఐ స్పీక్ కంపెనీ వాజ్ క్రియేటెడ్, సో దట్ మేనేజర్ వాజ్ బ్లెస్డ్. అర్థం కాలేదా? ఒక మేనేజర్ మైండ్లో కంపెనీ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఎందుకో తెలుసా? నేను పలికినందుకు, నీకోసం. బట్ యాక్చువల్గా యూ హ్యావ్ టు కీప్ దట్ కంపెనీ. బట్ నీకు అంత సామర్థ్యం లేదు కాబట్టి నువ్వు ఆ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ కంపెనీ కావాలి. నేనేం చేయాలి? నేను పలికినప్పుడు ఎవరో అన్యుని మైండ్లో ఏమవుతుందని కంపెనీ క్రియేట్ అవుతుంది. ఆ కంపెనీలో మేనేజర్ నువ్వే రావడానికి. ఇప్పుడు అర్థమవుతుందా? సో వాట్ హ్యాపెనింగ్? వర్డ్ ఏం చేస్తుంది? చెప్పాలందరూ చెప్పాలి గట్టిగా. క్రియేట్ చేస్తుంది. వర్డ్ విల్ క్రియేట్ ద వర్డ్స్. సో దేవుని నుంచి వచ్చిన మాట ఆర్ఎల్స్ దేవుని యొక్క మాట సృష్టిస్తాదంట, ఆర్ఎల్స్ నిర్మిస్తాదంట. వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ లైఫ్లో ఏం లేదు, స్పిరిచువల్గా అన్నీ ఉన్నాయి, బట్ ఫిజికల్గా ఏం లేదు. ఏం చేయాలి? నిర్మించాలి. అంటే ఏం చేయాలి? వర్డ్ పలకాలి. ఆ వర్డ్ పలకాలంటే నీ వర్డ్లో ఏముండాలి? వెయిట్, బరువు అయి ఉండాలంట. నీ మాట శక్తి కలిగినదై ఉండాలంట. నీ మాటకి పవర్ ఉండాలంట. ఆ పవర్ ఎవరు ఇస్తారు? గాడ్ విల్ గివ్. నీ మాట దేవుని మాట కావాలంటే నీ మాటలో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలి. సో నీ మాటలో దేవుడు లేకపోతే అది దేవుని మాట అంటారా? లేదు, అది నీ మాట. నీ మాట పనిచేయదు. ఎవరి మాట పనిచేస్తుంది? దేవుని మాట. దేవుని మాటని ఎందుకు పనిచేస్తుంది? నా మాట పనిచేయదంటే సృష్టించింది నువ్వా దేవుడా? దేవుడు. సో దేవుని మాటనే పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గవర్నమెంట్ జాబ్ కావాలంటే ప్రేర్ చేస్తాం. ఆ గవర్నమెంట్ని క్రియేట్ చేసే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆడు బ్లెస్ అవుతాడు ఇండైరెక్ట్గా. నీ కోసం ప్రేర్ చేస్తాను. ఈ వర్డ్ ఎంతమందికి అర్థమవుతుందని నేను చెప్పాను? అసలు అర్థమవుతుందని నేను చెప్పాను. ఇంతకుముందు కంపెనీ గురించి చెప్పాను.
ప్రాఫిట్, నాకు మంచి జాబ్ కావాలి కంపెనీలో. ఎంత కావాలి శాలరీ? ఒక 50,000 సరిపోతుంది. ప్రే చేస్తాను. నీ ఫెయిత్ అంతే. నేనేం చేస్తాను? ఒక కంపెనీ కోసం ప్రే చేస్తాను. తండ్రి మంచి కంపెనీ చూపించాను. ఆ కంపెనీ లేదు, ఒకవేళ లేదు అనుకోండి, నా వర్డ్ ఏం చేస్తుంది? కంపెనీని క్రియేట్ చేస్తుంది. ఆ క్రియేట్ చేసే వ్యక్తి ఎవరు? అన్యుడు. అన్యుల్లో ఆలోచన వస్తుందంట, అరే కంపెనీ క్రియేట్ చేస్తే బాగుంటుంది. అన్యుల్లో ఆలోచన ఎందుకు వచ్చింది? ఐ హ్యావ్ ప్రేడ్. నేను ప్రార్థించాను కాదు, మళ్ళీ అన్యుని కోసం ప్రే చేశానా? ఎవరి కోసం చేశాను? అరే నీ కోసం చేశాను. నీ కోసం చేసే ప్రేయర్లో కూడా ఎవరో పాలు పంచుకుంటున్నారంట. That's a sharing of the prayer of the prophets. Oh my God. Just give claps to Jesus. Hallelujah. అందుకే చెప్తున్నాను కదా, మనం అన్ని కష్టం పెట్టి ఫలాలు వేస్తే ఫలాలు కూడా పోసుకుంటాం. కంపెనీ పెడతాడు వాడు, మనం దాంట్లో పని చేస్తాం. గవర్నమెంట్ సిస్టాన్ని క్రియేట్ చేసేవాడు, మనం గవర్నమెంట్ జాబ్ చేస్తాం. ప్రైవేట్ సిస్టాన్ని క్రియేట్ చేసేవాడో మనం ప్రైవేట్లో జాబ్ చేస్తాం. ఎందుకు? వీ డోంట్ హ్యావ్ ఎన్ ఎబిలిటీ టు డూ సంథింగ్. ఎందుకు? దానికి ఏం కావాలా? ఫిజికల్గా సామర్థ్యం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సామర్థ్యం ఏం కావాలా? దానికి ఫిజికల్గా సామర్థ్యం కావాలి, ఎబిలిటీ టు హ్యాండిల్ ఎవ్రీ సిచ్యువేషన్. దేవుడేమో ఒక్కొక్క స్టెప్తో అరే నువ్వు కంపెనీ తయారు చేసేలాగా నేను చేస్తారా అని కొంచెం కష్టాలు తెచ్చిండు అనుకో, నా వల్ల అవ్వట్లేదు అయిపోయి, మళ్ళీ దేవుడు గుంజుకొస్తాడు. ఆ అన్యుడికేమో కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఏం కాదు, తప్పవు, ఇది రిస్క్ చేయాలా, ఫిజికల్గా తప్పదు అని వాడు అట్లనే ముందుకెళ్తా ఉంటాడు. మనకి దేవుడు ఉండా? లేదు. నీకు దేవుడు కూడా ఏం చేయవు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దీని ద్వారా బ్లెస్ అయ్యారు? బికాస్ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అనేది అందరికి ఉందా లేదా? ఫ్యామిలీ, ఫినాన్షియల్గా, హెల్త్ పరంగా అందరు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నారా లేదా? సరే పెళ్ళి అనడానికి ఏం బాధ్యత లేదు, సరే పెళ్ళి అనేలాగా ఉందా లేదా? ఉంది. మరి ఆ బాధ్యతలో ఉంటూ ఏం చేయాలి? మనం గాడ్స్ ఒక కింగ్డమ్ని ఏం చేయాలి? కట్టాలి. అవునా కాదా? కట్టాలి అంటే యూ హ్యావ్ టు డూ సంథింగ్. సంథింగ్ మీన్స్ స్పిరిచువల్ రెలంలో చేసేది చేయాలి. ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అది పలకాలంటే నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత, పలికిన తర్వాత నిరీక్షించాలా ఏం జరుగుతుంది అని. నిరీక్షించడం అంటే ఏంటి? వెయిటింగ్, వేచి చూడటం. ఓకే, ఏదో అవుతుంది అనేది వేచి చూడటం. వెయిటింగ్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ అకార్డింగ్ టు యువర్ లాంగ్వేజ్. ఎగ్జామ్స్ రాసిన వాడు వెయిట్ చేస్తున్నాడు రిజల్ట్ కోసం. ఆ వెయిటింగ్లో ఏం చేస్తాడు వాడు? ఓకే, ఏం అంటే ఎగ్జామ్స్ విషయంలో వాని మైండ్ ఎట్లా పనిచేస్తుంది? యాజ్ ఆఫ్ యూ ఆర్ ద స్టూడెంట్స్. ఏం చెప్తున్నా ఆయన కొంచెం నాకు అర్థమే. నా క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న ఆ ప్రాసెస్లో ఆయన మైండ్ ఎట్లా వర్క్ అవుతుంది? ఇది నా ఎగ్జాక్ట్ క్వశ్చన్. సరిగా రాయని వాళ్ళు వెరీ గుడ్, ఒకలాగా ఆలోచిస్తారు. ఆ సరిగా రాయని వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు చెప్పండి. ఇప్పుడు ఎవరెవరైతే చెప్పలేదో వాళ్ళందరూ సరిగా రాయని వాళ్ళు ఒకప్పుడు ఏం చేస్తారు చెప్పండి? సరిగా రాయని వాళ్ళు సరిగా ఎగ్జామ్ రాయకపోతే ఏమనిపిస్తుంది వాళ్ళకి? ఫెయిత్ అనేది సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతారు. స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ఇది ఎంతమందికి అర్థమైంది? ఈ వర్డ్, ఒక్క వర్డ్. ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ బట్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. అసలు దీన్ని బట్టి ఏం నేర్చుకోవచ్చు? అరే సరే, మంచిగా రాసిన వాడు ఏం చేస్తాడు? స్టిల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్, స్టిల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. మంచిగా రాయని వాడు ఏం చేస్తాడు? స్టిల్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్, స్టిల్ వెయిటింగ్ ఫర్. అంటే వెయిటింగ్ అనేది ఏంటో తెలుసా? ప్రిపేర్ అవ్వటం దేనికోసమో. హౌ యూ పీపుల్ అండర్స్టాండ్? అంటే దేనికోసం వెయిట్ చేస్తున్నావో అది అయిపోయిన తర్వాత ఏదైతే రాబోతుందో దానికోసం ప్రిపేర్ చేయడమే ఈ కోసం వెయిట్ చేయడం. దట్స్ ఎ ట్రూ వెయిటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. వెయిట్ చేయడం అంటే నార్మల్గా ఉండటం కాదు. ఇట్స్ నాట్ ద రైట్ వే ఆఫ్ వెయిటింగ్.
అందుకే ఎవరైతే వెయిట్ చేస్తారో దేవుని సన్నిధిలో వారు నూతన బలం పొందుకుంటారు. నూతన బలం ఎట్లా పొందుకుంటారు? వాళ్ళు వెయిటింగ్ చేయడం అంటే ఏ దానికోసం వెయిట్ చేస్తున్నావో అది అయిపోయిన తర్వాత వచ్చే మహిమ కోసం ప్రిపేర్ చేసుకోవటమే వాట్ ఈస్ మీనింగ్ బై దట్, వెయిట్ చేయటం. సో వాళ్ళు ఎలా ఉంటారంట, పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. అంత నూతన బలం వారిలో కలుగుతుందంట. ఎవరు వీళ్ళంతా? వెయిట్ చేసేవారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో. సో దేవుని సన్నిధిలో వెయిటింగ్ అనేది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? సో వెయిటింగ్ అంటే సైలెంట్గా ఉండడమేనా? యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వాట్? నాట్ ఫర్ రిజల్ట్స్. మళ్ళీ ఎగ్జామ్ రాసిన వాడు రిజల్ట్స్ కోసం ప్రిపేర్ అవుతాడా? రిజల్ట్స్ కోసం ఏం చేస్తాడు? వెయిట్ చేస్తాడు. బట్ దేనికోసం ప్రిపేర్ అవుతాడు? ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, వాడు ఎంసెట్కి అప్లై చేశాడు. బికాజ్ ఈ బిలీవ్ దట్ ఈ ఈజ్ గోయింగ్ టు పాస్. ఒకవేళ ఫెయిల్ అయినా సప్లిమెంటరీకి వాడు ప్రిపేర్ అవుతాడు. ఇప్పుడైతాడు వాడు ప్రిపేర్, ఎందుకంటే వాడికి తెలుసు ఎగ్జామ్ సరిగ్గా రాలేదని. హల్లెలూయా, హల్లెలూయా. సో నువ్వు బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా కానీ ఒకటి, నువ్వు వెయిట్ చేస్తున్నావు దేవుని నుండి. దేవుడు ఆల్రెడీ పలికేశాడు వర్డ్, నువ్వు వెయిట్ చేస్తున్నావు. సో వెయిట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఏ దానికోసమైతే నువ్వు వెయిట్ చేస్తున్నావో ఆ మహిమ గురించి ప్రిపేర్ అవ్వడమే నిజంగా నువ్వు వెయిట్ చేస్తున్నా అనే విశ్వాసం నీకు కనిపిస్తుంది. ఈ వర్డ్ అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఈ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఎప్పుడైతే ఈ ఫోన్ కోసం వెయిట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ ఫోన్ని ఎలా వాడుకోవాలో ప్రిపరేషన్ అవ్వటమే వాట్ ఈస్ మీనింగ్ బై దట్, యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫోన్. ఈ ఫోన్ అప్పటికి వచ్చిందా? రాలే. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆ ఫోన్ యొక్క మహిమ కోసం ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నావో నువ్వేం చేస్తున్నట్టు యాక్చువల్గా యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫోన్. అప్పుడు దాని అంటే నీ ఫెయిత్ ఏంటి? ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే అర్థం ఏంటి? యూ హ్యావ్ ఫుల్ ఆఫ్ ద ఫెయిత్. దాన్ని బట్టి గాడ్ ఏం చేస్తాడు? ఆహా, ఈ నువ్వు వెయిట్ చేయడం అంటే ఈ డైమెన్షన్లో చేస్తున్నావా? మీనింగ్ దట్ నేను ఇచ్చే దానికోసం నువ్వు ఏదైతే వెయిట్ చేస్తున్నావో యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. అంటే ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అండి ఇది? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ గాడ్ విల్ డూ మిరకిల్స్. ఎలాంటి అద్భుతం కావాలన్నా ఇలాంటి ఫెయిత్ డైమెన్షన్స్ని మీరు అప్రూవ్ చేసుకోండి మీ లైఫ్లో. షూర్గా మిరకిల్స్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైపోయింది? అన్యులు ఎట్లా బ్లెస్ అవుతున్నారు అన్నది ఇప్పుడు అర్థమైందా? బికాస్ ఆఫ్ ద ప్రాఫిట్స్. లోకంలో ప్రవక్తలు, లోకంలో దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఎవరు బ్లెస్ అవుతున్నారు? అన్యులు. మరి ఆ క్రైస్తవులు ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు? ఏం లేక? విశ్వాసం. ఓకే, విశ్వాసం కొంతమందికి ఉండరు. ఏంటి ఇంకా వాళ్ళకి ఫెయిత్ అనేది వాస్తవానికి డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉండదు వాళ్ళకి. మీనింగ్ ఇది చెయ్యలేను, ఇది ప్రయత్నం, నేను ఇది చెయ్యలేను అనేది ఎందుకు వస్తుంది అన్నమాట? నీ మైండ్లో బాగా ప్రెషర్ రావడం వల్ల ఇది చెయ్యలేను. చెయ్యలేకపోవడం వల్ల ఏమవుతుంది? నీ సామర్థ్యం నువ్వు కోల్పోతావు. హల్లెలూయా. వాడు మాత్రం సామర్థ్యం రిసీవ్ చేసుకుంటాడు. సీ ద థింగ్స్. కంపెనీలో జాబ్ కోసం ప్రార్థిస్తే నీకోసం కంపెనీని నా వర్డ్ క్రియేట్ చేస్తా. అరే, వర్డ్ ఈజ్ క్రియేటింగ్ ద కంపెనీ బికాస్ ఆఫ్ యూ. ఆ కంపెనీలో మేనేజర్ పోస్ట్ రాగానే థ్యాంక్ యూ ప్రాఫిట్, యూ హ్యావ్ గివెన్ ద గుడ్ పోస్ట్ టు మీ. యు హావ్ మిస్ ద కంపెనీ, యు హావ్ మిస్ ద కంపెనీ. అక్కడ ఏం వచ్చిందనేది కాదు, ఏం మిస్ అయింది అక్కడ. యు ఆర్ జస్ట్ మిస్ ద గ్రేట్ థింగ్స్, గ్రేట్ రివార్డ్. హల్లెలూయా. ఆ కంపెనీ రావడానికి కారణం నువ్వే. The reason why company has came into the existence because of you. You given a request to me, prayer request. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంట? అదృశ్యమైన స్థలములో జరుగుతున్నాయి. అన్యుడు అదృశ్యమైన స్థలములోకి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేడు? యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకున్నాడా? యేసుక్రీస్తుని మనసులో అంగీకరించాడా? లేదు. కనుక అన్యుడు ఆ స్థలంలో ఉన్నాడా? లేడు. ఆ స్థలంలో ఎవరున్నారు? మనం. బట్ మనం ఏదైతే పలుకుతున్నామో భూమి మీద మీ సామర్థ్యాలను బట్టి, ఆ ఒక ఫెయిత్ని బట్టి, సో గాడ్ స్పిరిచువల్ థింగ్స్లో, స్పిరిచువల్ రెలంలో ఏవైతే నేను దీవించాడో అవన్నీ నీ మీదకి వచ్చేస్తాను. ఒకవేళ నీకు ఎబిలిటీ లేదనుకోండి, అది నీ మీదకే వస్తుంది. బట్ నీ పక్కన ఉన్నవాడు తీసుకుంటాడు. ఎందుకు? వానికి ఏముందందుకు వాడు తీసుకోగలుగుతున్నాడు అంటే, ఇప్పుడు అన్యులు అదృశ్యమైన స్థలం నుండి తీసుకోవట్లేదు, దృశ్యమైన స్థలం నుండి తీసుకుంటున్నారు. ఆ దృశ్యమైనవి ఎవరు? నువ్వు, నేను.
సో ఇప్పుడు అన్యులు ఎలా బ్లెస్ అవుతున్నారు? మనల్ని బట్టి, ప్రాఫిట్స్ని బట్టి, ద వర్డ్ ఆఫ్ ద ప్రాఫిట్ని బట్టి, ద వర్డ్ ఆఫ్ గాడ్ని బట్టి బ్లెస్ అవుతున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. I people blessed, I people understand what I preached.